సార్ అందరికీ వినిపిస్తుందా? సార్ వినిపిస్తుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈవేళ స్టార్టింగ్ 100 అయిపోయాయి. అవునండి, అంత బాగుంది సార్. మీ తాలూకా నెరేషన్, మీ తాలూకా ఎక్స్ప్లెనేషన్, ఈ కార్యక్రమానికి శుభ పరిణామం సార్. మీ కేసెస్ మాస్టర్ చాలా గారు ఎడ్యుకేటెడ్ గా ఉన్నాయి. సార్ చాలా బాగున్నాయి, అందుకనే మరి జనాలు సార్ క్యూలో ఉంటున్నారు సార్ ఎన్రోల్ అవ్వడానికి. ప్రాక్టికల్ హోమియోపతి ఎవరు చెప్పట్లేదండి, మీరు ప్రాక్టికల్ విత్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నారు కాబట్టి చాలా మంది బయట వెయిట్ చేస్తున్నారు. 100 దాటిన తర్వాత చాలా మంది వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ చాలా గొప్పగా చెప్తున్నారు మాస్టర్. వీలు బట్టి మనం అంటే నా ఉద్దేశం ఏంటంటే మాక్సిమం 10-20 మంది ఎక్స్ట్రా ఉండొచ్చు. వాళ్ళ కోసం మనం ఎందుకు మళ్ళీ పెద్దది తీసుకోవడం ఆలోచిస్తున్నాం, కానీ తొందరలో మాత్రం ఈ వచ్చే ఆగస్టులో ఎప్పుడో మనం దాన్ని 300 పెంచుదాం. 300 పెంచితే సరిపోతుంది. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఉన్న దాంట్లో ఒక 10-20 మంది ఎక్స్ట్రా ఉండొచ్చు. కానీ పాపం చాలా శ్రమతో తర్వాత మన ఫ్రెండ్స్ ఆ స్లైడ్స్ షేర్ చేస్తున్నారండి. చాలా గ్రూప్ చేస్తున్నారు, చూస్తున్నాను, నేను అంతా కూడా చూస్తున్నాను. చాలా వాళ్ళందరూ కూడా చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అయితే మోరార్లెస్ ఏంటంటే పాపం మనకి ఏంటంటే మెయిన్ ఏంటంటే మనం ఎలాగా రెగ్యులర్గా చెప్పుకుంటున్నాం కాబట్టి మనం ఇందాక ఎవరో చెప్పినట్టు మనం ప్రాక్టికల్ ఓరియంటెడ్గా చెప్పుకుంటున్నాం. అంటే ఒక డ్రగ్ని మనం మనం చెప్పడానికి బోర్డుని బుక్స్ ఉన్నాయి ఈ రోజున. అంచేత చదువుకోవాలంటే చాలా పుస్తకాలు ఉన్నాయి. క్యాంటోమెట్రీ మెడికా ఉంది, హెర్రింగ్ ఉంది, క్లార్క్ ఉంది, బోరిక్ ఉంది, బోర్డు ఉన్నాయి. కానీ దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు ఓ డ్రగ్ని డ్రగ్గా చదువుకుంటే. కానీ మనకి ప్రాక్టికల్గా దాన్ని ఏ రకంగా అప్లై చేయాలన్నదే పెద్ద విషయం. అదే కదా సార్ ముఖ్యం. ఎంత చదివినా మేము ఎట్లా అప్లై చేసుకోవాలనేది ముఖ్యం కదా. అంచేత మన క్లాసెస్ మెయిన్ ఉద్దేశం కూడా అదే. మనం ఏ రోజైతే నాకు ఒక ఆలోచన కూడా ఉంది, ఎలా అంటే మనకి ఎలాగ రెగ్యులర్గా బోళ మంది పేషెంట్స్ చూస్తాం కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏదైనా మంచి కేసెస్ వచ్చినప్పుడు రెగ్యులర్గా మీతో షేర్ చేసుకుంటాను. అది మీరు దానికి మీరు కామెంట్స్ పెట్టి ఏ డ్రగ్ ఇండికేట్ అవుతుందో చూసుకుంటే మీరు దానివల్ల కూడా మీకు చాలా ప్రాక్టికల్గా మీకు ఏంటంటే కొద్దిగా ముందుకు వెళ్ళిపోతారు అనమాట. చాలా ఫాస్ట్గా వెళ్తారు మీరు, ఎందుకంటే అందరికీ అన్ని కేసులు రావు కదా. అంచేత ఉదాహరణకి ఒక కేసు చూపిస్తున్నాను చూడండి. ఇంకా అప్లోడ్ గురించి కొంచెం కొద్దిగా నేను ఖాళీ అవుతాను తొందరలో. కొద్దిగా ఏ సండేస్ అంటే మాకు ఏమవుతుందంటే బాగా బిజీ షెడ్యూల్ అయిపోయింది. ఇప్పుడు బాగా సీజన్ కదా, ప్రాక్టీస్ పరంగా బాగా ఎక్కువ టైం అక్కడే స్పెండ్ చేసేస్తున్నాను. అందువల్ల ఏంటంటే నేను ఎందుకంటే మీకు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు అందులో ఒకసారి నేను ఎడిటింగ్ చేసుకుంటాను. ఏది అవసరం ఏది అక్కర్లేదు కొన్ని తీసేసి అదే నిడివి ఎక్కువ అయిపోద్ది అనమాట. 1:45 అలా వచ్చేది, 1:30 అలాగే. దాన్ని మన గ్రూప్ లో ఎవరైనా హెల్ప్ కావాలంటే తీసుకోండి సార్ ప్లీజ్. తప్పనిసరిగా తీసుకుంటారు, తప్పనిసరిగా. కానీ ఎంత హెల్ప్ అయినా నేను ఒకసారి వింటాను. అది వినటం వల్ల ఏంటంటే కొద్దిగా నేనే పర్సనల్గా వినటం వల్ల అందులో కొద్దిగా అక్కర్లేనివన్నీ తీసేస్తుంటాను. ఓకే, ఎనీహౌ మనం క్యాన్సర్స్ అనే డ్రగ్లోకి మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. ఇది చాలా అద్భుతమైనటువంటి డ్రగ్. ఇది ఎందుకని చెప్తున్నానంటే ఇది మనం చాలా మంది ఇది మీ అందరికీ కూడా సుపరిచితమైనటువంటి డ్రగ్ ఇది క్యాన్సరిస్ అనేది. క్యాన్సరిస్ తెలియని వాళ్ళు ఉండరు. ఇది కూడా వన్ ఆఫ్ ది పాలిక్రెస్ట్ ఆఫ్ మాట చెప్పుకోవాలంటే. కానీ చాలా మంది ఏంటంటే ఒక వింగికి దీన్ని బాగా అలవాటు పడిపోయి ఉంటారు, రెండో కోణంలో దీన్ని ఎక్కువ చూడరు అనమాట. ఒక కోణానికి బాగా అలవాటు పడి ఉంటారు. అందువల్ల మనం ఏంటంటే మనకున్న ఎక్స్పీరియన్స్ రీత్యా, మనకున్నటువంటి పరిచయం రీత్యా ఈ క్యాన్సరిస్ ఏ రకంగా మనం దీన్ని మనం వాడుతామనే దాని గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. అందువల్ల ఏంటంటే ఇది కూడా మనం బాగా దీన్ని స్టడీ చేసినట్లయితే దీని యొక్క అప్లికేషన్ చాలా రేంజ్లో ఉంటుంది అన్నమాట. అయితే ఈ క్యాన్సరిస్ అనే డ్రగ్ని డాక్టర్ హానిమాన్ గారు ప్రూవ్ చేశారు. ఇది యానిమల్ కింగ్డమ్ సంబంధించినటువంటి, ఇది ఇన్సెక్ట్ని తయారు చేస్తారనమాట. ఎక్కువ డ్రగ్స్ పాయిజనస్ ఇన్సెక్ట్స్ ఇవన్నీ కూడా పెరిగే కనిపెట్టారు ఎక్కువ. కానీ హానిమాన్ గారి యొక్క ఆవిష్కరణలో ఇది ఒకటి, క్యాన్సరిస్ ఒకటి. ఇది ముఖ్యంగా దేని మీద పనిచేస్తుందంటే ఒకటి ఇన్ఫ్లమేటరీ కండిషన్స్. ఇన్ఫ్లమేషన్ అంటే వాపులు అనమాట. ఈ ఏదైనా ఇన్ఫ్లమేషన్స్ వచ్చినప్పుడు కానీ, తర్వాత రెండోది ఏంటంటే యూరినరీ ట్రాక్ సంబంధించినటువంటి కండిషన్స్ కానీ, ఇలాంటి వాటి మీద దీని స్పీడ్ ఆఫ్ యాక్షన్ బాగా ఎక్కువ ఉంటుంది అనమాట. రెండోది సెక్సువల్ డిజార్డర్స్లో కూడా చాలా ఇంపార్టెంట్ డ్రగ్. సెక్సువల్
వచ్చే కంప్లైంట్స్లో ఇది కూడా నెంబర్ 1 డ్రగ్. క్యాంథరిస్ కూడా అద్భుతమైనటువంటి సిఫిలినము, మెడోర్నము ఏ రకంగా పనిచేస్తాయో క్యాంథరిస్ కూడా అదే రకంగా ఇంచుమించు దానికంటే ఎక్కువ కూడా పనిచేస్తుంది. అంటే ఇది ఇన్ఫ్లమేషన్స్ ఒకటి, బర్న్స్ ఒకటి, బర్న్స్ అంటే కాలిపోయిన గాయాలన్నమాట, బర్న్స్ ఒకటి, వాపులు ఒకటి, నెక్స్ట్ కొన్ని రకాలైనటువంటి చర్మవ్యాధులు ఒకటి, దాంతో పాటుగా మనకి ఏంటంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఒకటి, అలాగే సెక్సువల్ డిజార్డర్స్ ఒకటి. ఒక మాటలో చెప్పాలంటే మీకు బాగా అర్థమయ్యేటట్టు స్పీర్ ఆఫ్ యాక్షన్ రాసేసుకోండి. అది స్పీర్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ క్యాంథరిస్. ఇది ముఖ్యంగా దేని మీద పనిచేస్తుందంటే, ఒకటి స్కిన్ డిసీజెస్, 2 యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, 3 సెక్సువల్ డిజార్డర్స్, 4 బర్న్స్. వీటన్నింటి మీద కూడా దీని యొక్క యాక్షన్ చాలా గొప్పగా ఉంటుంది అన్నమాట. అంచేత దీని నుంచి ఇలాంటి కండిషన్స్ ఏ వచ్చినప్పటికి కూడా మనం క్యాంథరిస్ అనే డ్రగ్ని బాగా ఆలోచిస్తాం. అంచేత ఈ కండిషన్స్ 4 కూడా మనకి క్యాంథరిస్ చాలా టాప్ ర్యాంకింగ్లో ఉంటుంది. అదొకటి. నెక్స్ట్ ఏంటంటే ఈ డ్రగ్లో ప్రవేశిస్తే మనకి ఏంటంటే మెయిన్ మనకి సాధారణంగా మనం ఏం చేస్తామంటే బర్న్స్లో బాగా వాడతా ఉంటాం. బర్న్స్ అంటే కాలిన గాయాల్లో అనమాట. కాలిన గాయాల్లో క్యాంథరిస్ అనేది చాలా ఎక్సలెంట్ రెమెడీ. అందులో ముఖ్యంగా ఏంటంటే అది పక్కన పెడితే ఇన్ఫ్లమేషన్స్ అనమాట. ఏదైనా వాపులు అలాంటివి వచ్చి ఆ వాపు కూడా ఏమవుతుందంటే మనకి ఏదన్నా ఒక వాపు వచ్చి అది కాస్త తొందరగా గ్యాంగ్రీన్గా కన్వర్ట్ అయిపోతుంది. గ్యాంగ్రీన్గా కన్వర్ట్ అయిందంటే ఆ యొక్క పార్ట్ని కాస్త మనకి ఏం చేస్తారంటే కట్ చేసి తీసేస్తారన్నమాట. అంత చాలా డేంజరస్ సిచ్యువేషన్ మన క్యాంథరిస్లో ఉంటుంది. అలాంటి కండిషన్స్లో కూడా మనకి ఇది అవసరం. అలాగే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో ముఖ్యంగా ఏంటంటే నీరుల్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ అనమాట. నీరుల్లో చాలా మందికి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అంచేత ఈ డ్రగ్ గురించి కనుక మీకు తెలిసినట్లయితే చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటారు. అలాగే చర్మవ్యాధులు, అందులో ముఖ్యంగా హెర్పిస్, సర్ప్ ఒకటి, అలాగే జెనిటేలియం మీద వచ్చేటువంటి దీన్ని ఏమంటే హెర్పిస్ అని చెప్తాను అనమాట. హెర్పిస్ ఒకటి, ఇలాంటి వాటిలో కూడా మనకు బాగా ఉపయోగపడతా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మనకి బర్న్స్లో బాగా ఇండికేట్ అయ్యే మందులు ఏంటంటే మనకి బాగా గుర్తుపెట్టుకోండి. కాలిన గాయాల్లో మనం సాధారణంగా క్యాంథరిస్ ఒకటి ఆలోచిస్తాం. క్యాంథరిస్తో పాటుగా మనకు రూస్టాక్స్ నెంబర్ 1, రూస్టాక్స్ ఒకటి, ఆర్సెనిక్ ఆల్బమ్ ఒకటి, పైరోజనం ఒకటి. అందువల్ల ఎప్పుడు కూడా కాలిన గాయాల్లో మనం అక్కడ ఉన్నటువంటి ఇంటెన్సిటీని బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఈ 4 డ్రగ్స్ కూడా మనం క్యాంథరిస్, రూస్టాక్స్, ఆర్సెనిక్ ఆల్బము, తర్వాత పైరోజన్, ఈ 4 డ్రగ్స్ని కూడా అద్భుతంగా పనిచేసేటువంటి మందులు అనమాట. ఇవి ఎప్పుడు కూడా మీ మనసేందు ఉంచుకోవాలి. క్యాంథరిస్, రూస్టాక్స్, ఆర్సెనిక్ ఆల్బము, పైరోజనం. ఎక్కడెక్కడ ఏ మందు పడుతుందో అది వేసినట్లయితే ఆ పేషెంట్ చాలా అద్భుతంగా తగ్గుతూ ఉంటుంది. రూస్టాక్స్ యొక్క పనితీరు అనేది చాలా అమోఘం అనమాట. ఎందుకంటే రూస్టాక్స్ అనేది దీని యొక్క డైమెన్షన్స్ మనకి చాలా మంది తెలియదు. ఎందుకంటే ఇది చాలా బర్న్స్లో ఉంటాయి కదా. బర్న్స్లో మనకి 20%, 30%, లేకపోతే 40, 80 బర్న్స్ అనేది చాలా డేంజరస్ అనమాట. అలాంటి కండిషన్స్లో ఏమవుతుందంటే బర్న్ అయినప్పుడు, అంటే బర్న్ అనేది ఏదైనా అవ్వచ్చు, కెమికల్ ఫ్యాక్టరీలో ఏదైనా ప్రమాదం కావచ్చు, లేకపోతే ఏదైనా ఫైర్ అంటుకోవచ్చు, లేకపోతే వేడి నీళ్ళు పోవచ్చు, లేకపోతే ఏదైనా ఒక వంట వండుతున్న లిక్విడ్ కాస్త బాడీ మీద పడిపోయి కాలిపోవచ్చు. ఏదైనప్పుడు కూడా అది బర్న్లోకి వస్తుంది. ఆ వచ్చినటువంటి బర్న్ ముఖ్యంగా ఏంటంటే బాగా హైలీ డేంజరస్ అయినప్పుడు, అంటే 80% కానీ అబోవ్ కానీ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సర్వైవల్ రేటు తగ్గిపోతుంది అనమాట. మ్యాక్సిమం ఛాన్సెస్ లేవండి అని చెప్పేస్తూ ఉంటాం. అలాంటప్పుడు మనకు రూస్టాక్స్ ఇండికేట్ అవుతుంది. మీకు రూస్టాక్స్ గురించి తెలియదు చాలా మందికి. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కానీ చాలా మందికి రూస్టాక్స్ గురించి తెలియదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే బర్న్ అయిన తర్వాత శరీరం అది ఏమవుతుందంటే విత్ ఇన్ షార్ట్ టైంలో అదంతా కూడా డికంపోజ్ అయిపోతాం. అంటే కాలిపోయినటువంటి కండరాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో షార్ట్ టైంలో ఏమవుతాయి, అవన్నీ కూడా డికంపోజ్ అయిపోయి కుళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. కుళ్ళిపోతే బాడీ అంతా ఏమవుతుంది, సెప్టిక్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే సెప్టిక్ అయిపోయిందో ఆ రక్త ప్రవాహంలో ఈ సెప్టిక్ కండిషన్ బాగా పెరిగిపోయి హార్ట్ షాక్లోకి వెళ్ళిపోయి మనిషి ఏమవుతాడంటే హార్ట్ అటాక్ వల్ల పోతాడు. అలాంటి కండిషన్స్లో ఏమవుతుందంటే మనం ఈ రూస్టాక్స్ అనే రెమెడీని మనకి చాలా
ఇలాంటి కండిషన్స్లో ఏంటంటే మనకి శరీరం బాగా కాలిపోయింది కాబట్టి దాంట్లో బాగా కండరాలన్నీ కూడా బాగా దాంట్లో మ్యాక్సిమము బాగా స్లఫ్ అయిపోయాయి కాబట్టి అలాంటి కండిషన్లో ఏమవుతుందంటే చర్మం కాస్త గట్టిగా దగ్గరికి ఇలా బిగుసిపోయి కండరాలు అనేది దగ్గరికి తోడిపోతాయి అన్నమాట. అలాంటప్పుడు రూస్టాక్స్ని మనం ఏం చేస్తామంటే మన దగ్గరికి అలాంటి కేసెస్ రావు. ఎప్పుడన్నా మనకు తెలిసిన వాళ్ళు కానీ లేకపోతే ఏదన్నా ఇంకా బాగా మనకి తెలిసిన పేషెంట్స్ కానీ అలాంటి కండిషన్స్లో ఉన్నప్పుడు మీరు సజెస్ట్ చేయొచ్చు, డెఫినెట్గా సజెస్ట్ చేయొచ్చు. వాళ్ళు ఎలాగా ఇంటెన్సివ్ కేర్లో ఉంటారు. ఆ కేర్లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ మందుతో పాటు మీరు రూస్టాక్ 6 అనే పవర్లో మీరు ప్రతి పావు గంటకి ప్రతి 20 నిమిషాలకి ఒక డోసు ఇస్తూ జాగ్రత్తగా దాన్ని తరచూ అలా గ్యాప్ ఇచ్చుకుంటూ కొంచెం బాగున్న తర్వాత పేషెంట్లు ఇంప్రూవ్మెంట్ వస్తున్న తర్వాత రాను ఏం చేస్తారంటే 6లోంచి కాస్త కొద్ది గ్యాప్ ఇచ్చి అంటే 4 పూట్ల వేయటం తర్వాత ఆ తర్వాత అంటే అప్పుడప్పుడు పావు గంటలో వేసిన తర్వాత అరగంటకి ఆ తర్వాత గంటకి ఆ తర్వాత ఇంకా గ్యాప్ ఇవ్వాలన్నమాట. అంటే ఇంకా గ్యాప్ ఇవ్వాలంటే రోజు 4 సార్లకు వచ్చాడు. ఇలా 4 సార్లకు వచ్చిన తర్వాత నెమ్మదిగా ఇంప్రూవ్మెంట్ వస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే అలాంటి కండిషన్స్లో ఆ తర్వాత కొద్ది బాగుంది కుదిరిపడింది కేసు సర్వైవ్ అయ్యాడు అనుకున్నప్పుడు అప్పుడు 30లోకి వెళ్తారు. ఈ రకంగా మనం రూస్టాక్స్ చాలా అద్భుతంగా అలాంటి సీరియస్ ఎమర్జెన్సీ కండిషన్స్లో మనం వైద్యం చేయొచ్చు. ఈలోగా ఆ సీక్వెన్స్లో ఏమవుతుందంటే ఎప్పుడైనా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఏదైనా పల్స్ డౌన్ అయిపోయి బీపీ పడిపోవటం కానీ లేకపోతే ఏదైనా ఫీవర్ వచ్చేయటం కానీ ఇలాంటి కండిషన్స్లో మనం అక్కడ అవసరమైన మందుని మధ్యలో చేస్తూ మళ్ళీ మా పాత మందులకు మళ్ళా వస్తూ జాగ్రత్తగా ట్రీట్ చేస్తున్నట్లయితే అక్కడ సర్వైవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. చేత మనం ఏం చేస్తామంటే ఈ బర్న్స్లో ముఖ్యంగా ఏంటంటే మనకి కాలిపోయినటువంటి గాయాల్లో మనం క్యాంథారిస్, రూస్టాక్స్, ఆర్సెనిక్ ఆల్బము, పైరోజనము ఈ మందులు మనం బాగా వాడతాము. అయితే పైకి ఏం చేస్తారంటే మనకి చాలా మంది పూర్వం నవనీతం అని ఒకటి వాడేవారు. కొబ్బరి నూనెతో తయారు చేసింది దాన్ని అప్లై చేస్తే బాగా చల్లగా ఉంటుందని ఇళ్లలో తయారు చేసి వాడరు. ఈ రోజున బోర్డున మనకి క్రీమ్స్ అవి కూడా బయట మనకు వచ్చేసాయి. ఆ ఇంజనీర్స్లో క్రీమ్స్ రాయడం వల్ల నష్టమేం లేదు. అది అక్యూట్ కంప్లైంట్ కాబట్టి అది మీకు ఇబ్బంది ఉండదు. ఏదైనా మీకు దగ్గరలో ఏదైనా కొన్ని క్రీమ్స్ ఉంటాయి, ఆ క్రీమ్స్ ఏదైనా మీరు ఆ షాప్లో తీసుకుని ఆ పైన రాయొచ్చు. లేదా మన హోమియోపతిలో అయితే క్యాంథారిస్ ఆయింట్మెంట్ రాసుకోవచ్చు. మనకి క్యాంథారిస్ ఆయింట్మెంట్ రాసుకోవచ్చు. ఆయింట్మెంట్స్లో ముఖ్యంగా ఏంటంటే మనం హోమియోపతి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇలాంటప్పుడు ఏంటంటే మనం క్యాంథారిస్ ఆయింట్మెంట్ అనే దాన్ని మనం ఆ పైన అప్లై చేసినట్లయితే మనకి అద్భుతంగా ఏమవుతుందంటే అది పేషెంట్కి ఆ ఇన్కన్వీనియన్స్ లేకుండా మంట లేకుండా కొద్దిగా అది తగ్గుతుంది అనమాట. కొద్దిగా కేసు కాస్త కొద్దిగా బాగా ఇబ్బందిగా ఉన్న కేసు కదా, ఎందుకంటే డైరెక్ట్గా కాలిపోయిన గాయం మీద మీరు ఆ స్కిన్ కట్ట ఊడిపోయినప్పుడు ఈ మొదటి నుంచి క్యాంథారిస్ కానీ అడ్జెక్ట్ కానీ వేసారనుకోండి బర్న్ అయిపోతుంది. అంచేత వాళ్ళకి ఏంటంటే ముందు ఇమీడియట్గా ఈ క్యాంథారిస్ ఆయింట్మెంట్ ఇలాంటివి రాసి అలాగే కొబ్బరి నూనె రాయొచ్చు, ఇబ్బంది ఏం కాదు. కొబ్బరి నూనె రాయొచ్చు. రాసిన తర్వాత పేషెంట్ కాస్త 1-2 రోజులు పోయేసరికి ఆ మంట అది తగ్గుతుంది. తగ్గినప్పుడు మీరు డైరెక్ట్గా మీరు అజాడ్రక్ట్ ఇంటిగా మొదటి నుంచి వాడుకోవచ్చు. ఇది దాని యొక్క ఫాలో అప్ అన్నమాట. ఇకపోతే మనం దీంట్లోకి వెళ్దాం, ఈ డ్రగ్స్లోకి వెళ్దాం అన్నమాట. మనం ఈ డ్రగ్స్ అంటే మనం క్యాంథారిస్ డ్రగ్ గురించి చెప్పుకుందాం. దీంట్లో ఒక కేసు చెప్తాను. ఇది ఏంటంటే ఒక సివియర్గా బాగా విపరీతంగా బర్న్ అయిపోయినటువంటి ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. ఆ వాళ్ళు కూడా ఏంటంటే హోమియోపతి బాగా వచ్చేవాళ్ళు. అందులో ఏంటంటే ఆ పేషెంట్ ఏంటంటే 6 సంవత్సరాల అమ్మాయి. ఆ అమ్మాయికి ఏమైందంటే అన్నం వండుతూ ఉంటే అది నీళ్ళు పడి ఆ పొట్టంతా కాలిపోయింది. పొట్టంతా కాలిపోవటమే కాదు, దాంతోపాటు ఆ తొక్క వచ్చేసింది బయటికి. ఆ బట్టలు అవి తీసే క్రమంలో ఆ తొక్క అంతా ఊడిపోయింది అనమాట. అంత ఎక్స్పోజర్గా ఉంది, బాగా రా స్కిన్ లాగా. అప్పుడు అమ్మాయికి ఏం చేశారంటే ముందు వాళ్ళే 30 పవర్లో వాళ్ళు క్యాంథారిస్ 30 వేశారు. వేసిన తర్వాత బాగానే ఉంది. క్యాంథారిస్ 30 వేసిన తర్వాత బహుశా క్యాంథారిస్ 30 ఒక డోసు వేసాం, 3-4 డోసు నాకు తెలియదు. క్యాంథారిస్ 30 వాడారు. ఆ తర్వాత సాయంకాలానికి జ్వరం కాస్త 101 వచ్చేస్తుంది. 101 వచ్చేస్తే వాళ్ళందరూ కూడా కంగారు పడిపోయారు. కంగారు పడిపోయి వాళ్ళు ఏం చేశారంటే నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే ఆ అమ్మాయి చాలా రెస్ట్లెస్గా ఉందన్నమాట. చాలా రెస్ట్లెస్గా ఉంది. తర్వాత విపరీతంగా అమ్మాయి పేచీ పెట్టేస్తుంది. పేచీ పెట్టేసి బాగా బాధపడిపోతుంది అనమాట. అప్పుడు ఆ జ్వరం దాన్ని బట్టి ఆర్సెనిక్ ఆల్బమ్ 200 ఒకటి వచ్చేసాను. ఆర్సెనిక్ ఆల్బమ్ 200 వేసిన తర్వాత ఒక 2 డేస్లో అంటే ఆర్సెనిక్ ఆల్బమ్ వేసిన తర్వాత జ్వరం ఆ 101 ఉండేది కాస్త 100కి అలాగా 2 రోజులు అయితేసరికి నార్మల్కి వచ్చేసింది, ఫీవర్ కంట్రోల్లోకి వచ్చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశానంటే ఆర్సెనిక్ ఆల్బమ్ 200 మళ్ళీ ఒక ఎక్యూట్ కదా, మనం 1-2 డోసులు ఆర్సెనిక్ ఆల్బమ్ని
ఫీవర్ ఒక్కదానికైతే ఒక డోసు సరిపోతుంది, కానీ ఇక్కడ లోపల బాగా కాలిపోయింది కదా. అని చేత మళ్ళీ ఏం చేశానంటే ఆర్సింగాల్బం 200 ఆర్సాల్ 200 మళ్ళీ ఏం చేశాను, మళ్ళీ ఇంకో డోసు వేసాను. 3వ రోజున వేసాను. వేసిన తర్వాత చాలా బెటర్మెంట్ వచ్చింది అనమాట. అది పుండోది కూడా చాలా చక్కగా మానటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అవసరాన్ని బట్టి 1-2 డోసులు మళ్ళీ ఆర్సింగాల్బం 200. ఇంకెక్కడ డ్రగ్ మార్చలేదు, మనకు సరైనటువంటి ఇండికేషన్స్ వచ్చేసాయి. అక్కడ పేషెంట్లో ఆర్సింగాల్బం లక్షణాలు కనపడుతున్నాయి, జ్వరం ఉంది అంటే సెప్టిక్ అయింది అనమాట. సెప్టిక్ అవుతుంది కాబట్టి ఫీవర్ వచ్చేసింది. అందువల్ల ఏమైందంటే మీకు ఆర్సింగాల్బం 200 ఎప్పుడైతే వేసామో ఆటోమేటిక్గా ఏమైందంటే ఒక 10 days అయ్యేసరికి మొత్తం పొట్ట అంతా కూడా అదంతా మానిపోయి అదంతా కూడా పైన స్కిన్ లేకపోయినప్పుడు కూడా బాగా అంతా కూడా మానిపోయాయి. స్టార్టింగ్లో ఏం చేసామంటే క్యాంథారిస్ ఆయింట్మెంట్ వాళ్ళు వాడారు. ఆ తర్వాత 2-3 రోజులు పోయిన తర్వాత ఆ కొద్దిగా పుండుకు వస్తే కొద్దిగా ఆ బర్న్ ఇది తగ్గుద్ది కదా, అది బాగా పైకి ఎక్స్పోజ్ అయినటువంటి రా ప్రదేశం అంతా కూడా కొద్దిగా మానబెట్టింది కాబట్టి అక్కడి నుంచి డైరెక్ట్ ఇండిగా మదర్ నుంచి పైకి ఎక్స్టర్నల్గా అప్లై చేస్తే దూదిలో ముంచి అలా పెడతా ఉంటే గాజుగుడ్లో ముంచి శుభ్రంగా 10 days అయ్యేసరికి పూర్తిగా నార్మల్కి వచ్చేస్తుంది అనమాట. అందువల్ల మనం ఏం చేస్తామంటే అజాడక్ట్ ఇండికా అనేది మనం వేపని తయారు చేస్తాం కాబట్టి అది ఇన్ఫెక్షన్ బాగా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఆ మదర్ నుంచి మనం కాలిపోయినప్పుడు వెంటనే వేసేయకుండా 1-2 రోజులు పోయిన తర్వాత కనుక దాన్ని అప్లై చేసినట్లయితే పేషెంట్కి ఆ మదర్ నుంచి వల్ల ఆ ఇరిటేషన్ లేకుండా బాగా చక్కగా తగ్గుతుంది అనమాట. ఇది చాలా అద్భుతమైనటువంటి కేసు అనమాట. ఏ రకమైనటువంటి ఇంగ్లీష్ మందు వాడక్కర్ లేకుండా మనం కేవలం హోమియోపతితోనే మనం తగ్గించాం. కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది. డౌట్ ఏంటంటే ఏమంటే సాధారణంగా కాలిపోయిన గాయాలు కానీ లేకపోతే ఇంజరీస్ కానీ ఇలాంటి వాటిల్లో మనం టిటనస్ రాకుండా ముందు వాళ్ళు ఏం చేస్తారంటే టీటీ ఇంజెక్షన్ చేస్తారు కదా, అందువల్ల మనం అలాంటి ప్రయోగం ఏం చేయకూడదా అని అనిపిస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం ఆ డౌట్ మనకు ఉన్నప్పుడు లేదా పేషెంట్స్కి ఆ డౌట్ ఉన్నప్పుడు హైపెరికమ్ 200 పవర్లో కనుక ఇమీడియట్గా ఒక డోస్ వేసి మళ్ళీ ఒక అరగంట గంటలో మీరు ఈ ట్రీట్మెంట్ మొదలెట్టేసుకోవచ్చు. హైపెరికమ్ వల్ల ఏంటంటే మీకు అది యాంటీ టిటనస్గా పనిచేస్తుంది. ఎప్పుడన్నా భవిష్యత్తులో ఇలాంటివి ఏదైనా మనకు డౌట్లు ఉన్నప్పుడు డౌట్ కూడా అది అలాంటి ఇబ్బందులు రాకుండా పోతాయి. ముందు ఇమీడియట్గా హైపెరికమ్ 200 ఒక డోస్ వేసి ఆ తర్వాత నుంచి ఏమవుతుందంటే ఒక గంట పోయిన తర్వాత మీరు అనుకున్నటువంటి ఆ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేయండి. ఎందుకంటే రోజు ఆగనాకో పూట ఆగనాకి మీకు ఇక్కడ టైం ఉండదు. సో దట్ ఈస్ అబౌట్ ది బర్న్ కేస్. నెక్స్ట్, ఇట్ వర్క్స్ యాజ్ స్పెసిఫిక్ ఫర్ ది ఎక్స్టర్నల్ ఫర్ బర్న్స్. క్యాంథారిస్ అనేది బర్న్స్లో ఏంటంటే మనకి ఎక్స్టర్నల్గా వాడతాం, పైపోతగా వాడతాం అనమాట. దాని ఆయింట్మెంట్ వాడచ్చు, మదర్ టించర్ వాడచ్చు. మదర్ టించర్ అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే వాటర్ బ్లిస్టర్స్, శరీరం మీద వచ్చినటువంటి చిన్న నీటి బొబ్బలు లాంటివి ఉంటాయి చూస్తారా, పొక్కులు, అలాంటి వాటిలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అక్కడ మనకి ఇండికేషన్స్ ఏంటి, అక్కడ విపరీతమైనటువంటి మంట వచ్చేస్తుంది అనమాట. ఆ బబుల్స్ మీద తీవ్రమైనటువంటి మంట వచ్చేస్తాం. అందువల్ల ఏంటంటే ఆ మంటను పేషెంట్ తట్టుకోలేక చాలా మానసికంగా చాలా తీవ్రమైనటువంటి వేదన పడతాడు. కాబట్టి ఆ మానసికంగా తీవ్రమైనటువంటి వేదన ఎప్పుడైతే పడతాడో కంప్లైంట్ గురించి అప్పుడు ఆ బర్న్స్లో వాటిలో అప్పుడు క్యాంథారిస్ ఇండికేట్ అవుతుంది. అందువల్ల ఇక్కడ ఆ శరీరం మీద వచ్చినటువంటి మనం చెప్తాం కదా చికెన్ పాక్స్, తర్వాత స్మాల్ పాక్స్, ఇలాంటి వాటిలో ఏమవుతాయి మనకి శరీరం మీద మీరు ఇవి కూడా బాగా పనిచేస్తుంది. ఇది మనం చెప్పినట్టు ఈ కండిషన్స్లోనే కాకుండా ఇప్పుడు సడన్గా గుర్తొచ్చింది కాబట్టి చికెన్ పాక్స్లో కూడా అద్భుతమైన మంది ఏంటంటే మనకి క్యాంథారిస్ అనమాట. చికెన్ బాక్స్లో ఏమవుతుంది, అమ్మవారు వచ్చినప్పుడు ఒంటి మీద చిన్న నీటి బొబ్బలు లాంటివి వచ్చేస్తాయి అనమాట. బాడీ అంతా వచ్చేస్తాయి. బాడీ అంతా వచ్చేసినప్పుడు మనం ఏం చేస్తాం, మనం సాధారణంగా రూస్టాక్స్ వేస్తూ ఉంటాం. రూస్టాక్స్ చాలా అద్భుతంగా దొరుకుతుంది, అందులో ఎక్కడ సందేహం లేదు. రూస్టాక్స్ కనుక మీరు క్రమం తప్పకుండా అవసరం పెట్టి ఒక డోస్ వేసుకుంటే వెళ్తే మీకు ఆ జ్వరం తగ్గిపోతుంది. ఆ ఒళ్ళంతా అవన్నీ పూర్తిగా బయటికి ఎక్స్ప్రెస్ అయిపోతాయి. ఎక్స్ప్రెస్ అయిన తర్వాత ఒకటి అన్నీ తగ్గిపోయి హ్యాపీగా చాలా సిస్టమేటిక్గా సైంటిఫిక్గా తగ్గుకుంటూ వచ్చేస్తాయి అన్నమాట రూస్టాక్స్. కానీ మరి క్యాంథారిస్ ఎప్పుడు వేస్తారు, బబ్బులు అనే వాటికి క్యాంథారిస్ ఇండికేట్ అవుతుంది, అలాగే రూస్టాక్స్ ఇండికేట్ అవుతుంది. ఈ చికెన్ బాక్స్లో వచ్చినటువంటి ఆ నీటి పొక్కులు ఏవైతే ఉంటాయో వాటిల్లో తీవ్రమైనటువంటి మంట ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, క్యాంథారిస్ ఇప్పుడు ఎలా వాడుతున్నామో చెప్తున్నాను. తీవ్రమైనటువంటి మంట ఉంటుంది. పేషెంట్ ఏ రకంగానూ కూడా తట్టుకోలేడు. విపరీతమైనటువంటి మంట, అగ్గి పెట్టేస్తే ఏ రకంగా మంట వస్తుందో ఆ రకమైనటువంటి మంట ఉంటుంది. ఆ మంట ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే క్యాంథారిస్ కనుక 30 పవర్లో డోస్ వేసినట్లయితే చాలా అద్భుతంగా విత్ ఇన్ షార్ట్ టైంలో
ఆ మంట కాస్త ఉధృతం తగ్గుతుంది. అవసరాన్ని బట్టి అది ఎక్యూట్ కేసు కాబట్టి మీరు 2-3 డోసులు వాడచ్చు, ఎక్స్ట్రా వాడచ్చు. దాంతోపాటు మీరు చాలా మంది అడుగుతూ ఉంటారు, చికెన్ బాక్స్లో విపరీతమైనటువంటి మంట వచ్చేస్తుందండి, అది చాలా ఇబ్బంది పడిపోతున్నాడు, దీనికి ఏదైనా క్రీమ్స్ ఏమైనా ఏ క్రీమ్స్ రాయకూడదు. మీరు ఇంకా చేయగలిగితే కొద్ది కొబ్బరి నూనె తీసుకొని ఆ కొబ్బరి నూనెలో అజాడ్రక్ట్ ఇంటిగా మొదటి నుంచి వేసి దాన్ని శుభ్రంగా కలిపి అది అప్లై చేసినట్లయితే ఆ ఇన్ఫెక్షన్ చాలా ఫాస్ట్గా తగ్గి మీకు ఆ బొబ్బలు కాస్త తొందరగా మానుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుచేత చికెన్ బాక్స్లో కూడా దీనికి చాలా మంచి డైమెన్షన్ ఉందన్నమాట. అందులో ముఖ్యమైనటువంటి డైమెన్షన్ ఏంటంటే ఆ బొబ్బలు కాస్త వచ్చినటువంటి ఆ విస్కిల్స్ అంటారు అనమాట, విస్కులర్ ఎరప్షన్స్, నీటితో నిండి ఉంటాయి అనమాట, చిన్న చిన్న పొక్కుల్లో వచ్చేస్తాయి కదా బాడీ అంతా. అవి ఏమవుతాయంటే తీవ్రమైనటువంటి మంట వచ్చేస్తుంది. మీకు డౌట్ రావచ్చు, సార్ ఆర్సెనిక్ ఆల్బమ్ ఎందుకు వేయకూడదని అడుగుతారు. ఆర్సెనిక్ ఆల్బంలో కూడా మంట ఉంటుంది కదా, ఎందుకు వేయకూడదు అని అడుగుతారు అనమాట. ఆర్సెనిక్ ఆల్బమ్ కంటే రూస్టాక్స్ కంటే అత్యంత భయంకరమైనటువంటి మంట దేంట్లో ఉంటుందంటే క్యాంథారిస్లోనే ఉంటుంది. అక్కడ క్యాంథారిస్ వేస్తేనే తగ్గుతుంది, అంత మంట ఇంక దేంట్లో లేదన్నమాట. అందువల్ల అలాంటి చికెన్ బాక్స్లో కానీ ఇలాంటి స్కిన్ మీద వచ్చినటువంటి ఆ బ్లిస్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కానీ తీవ్రమైనటువంటి మంట ఉంటుంది. దానివల్ల పేషెంట్ కనుక మానసికంగా చాలా ఇబ్బంది పడిపోతున్నట్లయితే దాన్ని ఇప్పుడు ఏం చేస్తామంటే క్యాంథారిస్ 30తో అద్భుతంగా తగ్గుతుంది. అలాగే బ్లిస్టర్ డ్యూ టు బర్న్స్, శరీరం కాలిపోయిన తర్వాత దాని మీద వచ్చినటువంటి బొబ్బలు ఏవైతే ఉంటాయో అప్పుడు క్యాంథారిస్తో తగ్గుతాయి. అలాగే బాయిల్స్ ఆఫ్ డీపర్ నేచర్, అంటే కొన్ని తగ్గనటువంటి బొబ్బలు వస్తూ ఉంటాయి. డీపర్ నేచర్ బాగా ఇబ్బంది పెట్టేవన్నమాట. స్మాల్ పాక్స్ ఆర్ చికెన్ పాక్స్, ఆ రెండు ఇప్పుడు స్మాల్ పాక్స్ అనేది మనకి ఎక్కడా కనిపించట్లేదు, పూర్తిగా ఎరాడికేట్ అయిపోయింది. ముఖ్యంగా చికెన్ పాక్స్ అనమాట. చికెన్ పాక్స్లో అద్భుతంగా పనిచేస్తుంది. ఏ బెటర్ సబ్స్టిట్యూట్ ఫర్ ది క్యాంథారిస్ ఈజ్ ఏ బెటర్ సబ్స్టిట్యూట్ ఫర్ ది క్యాంథారిస్ ఈజ్ ఏ అజాడ్రక్టా ఇండికా మొదటి నుంచి. మనకి క్యాంథారిస్తో పాటు మన క్యాంథారిస్ మొదటి నుంచి వాడుతుంటాం కదా ఈ శరీరం కాలినప్పుడు కానీ ఇలా కొన్ని సందర్భాల్లో. దానికి ప్రత్యామ్నాయం ఏంటంటే మనకి అజాడ్రక్టా ఇండికా మొదటి నుంచి. దీనివల్ల ఏంటంటే మీకు ఇన్ఫెక్షన్ని తొందరగా కంట్రోల్ చేసి అది స్ప్రెడ్ అవ్వకుండా తొందరగా తగ్గేటట్టు చూస్తుంది అనమాట. సో దట్ ఈస్ అబౌట్ ది కంపారిజన్ బిట్వీన్ ది క్యాంథారిస్ అండ్ ది రూస్టాక్స్. నెక్స్ట్ కమ్ టు ది ఇంకో కేసు చెప్తాను, బర్న్స్ కేసు. ఒక అబ్బాయికి ఏంటంటే 10 years అనుకోకుండా ఏమైందంటే హాట్ వాటర్ వచ్చి మీద పడిపోయింది అనమాట. మీద పడిపోతే ఒళ్ళంతా మీకు బ్లిస్టర్స్ లా వచ్చేసాయి, ఎక్కడైతే పడిపోయిందో అక్కడ చిన్న చిన్న బొబ్బల్లా వచ్చేసాయి. అది మైల్డ్గా అంటే ఒక మాటలో చెప్పాలి, అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు కూడా బొబ్బలతో సరిపోయిందంటే అది మైల్డ్గా ఉన్నట్టే లెక్క. అలా కాకుండా బాగా సివియర్ అయిపోయింది అనుకోండి, తొక్కంతా ఊడిపోతుంది. అందువల్ల ఏంటంటే ఈ కేసులో ఏంటంటే ఆ పిల్లాడు విపరీతమైనటువంటి పేచీ పెట్టేసి ఆ మంట తట్టుకోలేక చాలా సఫర్ అయిపోతున్నాడు అనమాట. అప్పుడు ఏం చేసామంటే మనం క్యాంథారిస్ టైప్ 30ని డైలీ ఒక డోసు ఇచ్చాం. ఓ 3-4 రోజుల్లో కనిపించమని చెప్పి క్యాంథారిస్ 30ని డైలీ ఒక డోసు ఇచ్చి, ఎక్స్టర్నల్గా మరి ఇబ్బంది అవుతుంది మొదటి నుంచి రాస్తే బాగా మంట కట్ట వస్తుందని మా క్యాంథారిస్ మనం ఏం చేస్తామంటే ఆయింట్మెంట్ ఇచ్చి ఒక వారం పోయిన తర్వాత దాన్ని ఏం చేసామంటే మనం క్యాంథారిస్ ఆయింట్మెంట్ ఆఫ్ చేసి ఆ తర్వాత అజాడ్రక్టా ఇండికా మొదటి నుంచి ఇవ్వడం జరిగింది. అజాడ్రక్టా ఇండికా మొదటి నుంచి మీరు డైరెక్ట్గా ఇవ్వచ్చు, లేదన్నట్టయితే మీరు లేకపోతే ఏదైనా ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉండి బాగా ఏమన్నా కొద్దిగా ఇబ్బంది అవుతుంది మంట వస్తుంది అనుకుంటే కొబ్బరి నూనెలో కలిపి రాసేయచ్చు. ఈ రకంగా చేయడం వల్ల ఏంటంటే అబ్బాయికి వితిన్ 1 weekలో చాలా అద్భుతంగా అది బాగా తగ్గడం జరిగిందండి. ఈ రకంగా ఏంటంటే మనం క్యాంథారిస్ని మనం బర్న్స్లో బాగా వాడతాం. ఇకపోతే క్యాంథారిస్ కూడా మానసిక లక్షణాలు ఉంటాయి. ఈ మానసిక లక్షణాలు ఏ రకంగా ఉన్నాయో చెప్తున్నాడు, వినండి ఒకసారి. సడన్ లాస్ ఆఫ్ కాన్షియస్ విత్ రెడ్ ఫేస్. కొన్ని సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి కండిషన్ బట్టి ఏమవుతారంటే కాన్షియస్ పోతుంది, కాన్షియస్ పోయి ముఖం అంతా ఎర్రగా అయిపోయినట్టు అవుతుంది, అంటే స్పృహ తప్పుతారనమాట. సడన్లీ గోస్ ఇన్ టు స్టోపర్, దానివల్ల ఏమవుతుందంటే మగతలోకి వెళ్ళిపోతారు ఒకసారి. అలాగే కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్, ఈ క్యాంథారిస్ వాడికి ఏంటంటే కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది అనమాట. కన్ఫ్యూజన్ అంటే మీకు తెలుసు కదా, దేన్ని నిర్ణయించుకోలేకపోవటం, కొద్దిసేపు అటు కొద్దిసేపు ఇటులా ఉండడం. థాట్స్ ఓవర్ వెల్మెడ్ విత్ స్ట్రేంజ్ ఐడియాస్, చాలా భయంకరమైనటువంటి ఆలోచనలు బుర్రలోకి అత్తమాని నిండిపోయి అలా వస్తూ ఉంటాయి అన్నమాట. అందువల్ల అంత భయంకరమైనటువంటి ఆలోచనలు వస్తున్నట్లయితే మనం క్యాంథారిస్ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. థాట్స్ విచ్ ఆర్ నాట్ హెర్ ఓన్ యాజ్ ఇ పొజెస్డ్ బై డెవల్, ఈ ఆలోచనలన్నీ నావి కాదు, ఎవరో సంథింగ్ నా మీద ప్రయోగం చేయడం వల్ల ఏంటంటే నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయనే ఫీలింగు వాళ్ళలో ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ హాట్ హెడ్, బుర్రంతా కూడా వేడిగా ఉంటుంది.
అలాగే ఫ్రెంజీ అంటే ఉన్మాదం అనమాట. ఉన్మాదం అంటే పిచ్చిగా బిహేవ్ చేయడం. సడన్ గా ఉన్నట్టుండి ఏదైనా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారనుకోండి అన్ఎక్స్పెక్టెడ్ గా, దాన్ని ఏమని చెప్తాం మనం? ఉన్మాదం అని చెప్పి. వీడికి ఉన్మాదం ఉందిరా అంటారు. ఉన్మాదం అంటే అర్థం ఏంటి? అది అన్యాచురల్ బిహేవియర్ అనమాట. సడన్ గా ఇతరులకు ఇబ్బంది కలిగించినట్టు ఆ ప్రవర్తన ఉండడానికి ఉన్మాదం అని చెప్తాం. డెలీరియం విత్ గ్రేట్ ఎక్సైట్మెంట్ అండ్ రేజ్. వాళ్ళు ఒక్కొక్కసారి ఏదో డెలీరియంలో ఉన్నట్టు, భ్రాంతిలో ఉన్నట్టుండి విపరీతంగా ఎక్సైట్ అయిపోయి, అది రేజ్ అనమాట. రేజ్ అంటే పిచ్చి కోపం అనమాట. పిచ్చి కోపాన్ని ఏమని చెప్తారంటే రేజ్. ఉదాహరణకి ఆ ఒక చిన్న కేసు చెప్తా. కోపం అంటే ఏంటి, రేజ్ అంటే ఏంటి అన్న దాని గురించి అతను గతంలో కూడా ఒకసారి చెప్పుకున్నాం. కోపం అంటే ఏంటంటే సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా వాడు ఏంటంటే తన సహజ స్థితిని కోల్పోయి ఎదురుండి తిట్టడం కానీ చేయటం కానీ కోపడిపోతే దాని కోపం అని చెప్తాం. రేజ్ అంటే ఏంటంటే వెంబడించి తరమటం అనమాట. ఆ కోపంతో ఉదాహరణకి ఒక ఎంఆర్ఓ గారు ఉన్నారు అనుకోండి. ఉదాహరణకి ఎంఆర్ఓ గారు ఒక ఆయన ఉన్నారు అనుకోండి. ఉదాహరణకి ఎంఆర్ఓ గారు అంటే ఓ డిగ్నిఫైడ్ పర్సన్, ఆయన మండల రెవెన్యూ ఆఫీసర్. ఆయనకి కోపం ఉంది. కోపం ఉన్నప్పుడు సాధారణంగా పిల్లలు గట్రా మనం ఏం చేస్తుంటాం? ఉదాహరణకి వాళ్ళు ఏదైనా బాగా అల్లరి చేసినప్పుడు కానీ, లేకపోతే ఏమన్నా వాళ్ళు మాట విన్నప్పుడు కానీ మందలిస్తూ ఉంటాం, మనం తిడతాం. బాగా కోపం ఉన్నవాడు తిడతాడు బాగా గట్టిగా. ఎందుకంటే మరి పిల్లలు బాగుపడాలి కదా అని తిడతాడు. ఇంకా ఎక్కువ కోపం ఉన్నవాడు ఏం చేస్తాడంటే వెళ్ళి ఆ వీపు మీద ఎక్కడో చోట ఒక దెబ్బ వేస్తాడు. ఇది కోపంలో జరిగేటువంటి సంఘటన. వాడు ఒకవేళ మనం తిట్టే క్రమంలో వాడు బయటకు పోయాడు అనుకోండి, నేను తర్వాత చెప్తాను నీ పని చెప్పి ఊరుకుంటాడు, అక్కడ తాగిపోతుంది. కానీ రేజ్ అంటే అర్థం ఏంటంటే, ఉదాహరణకి ఈ ఈ ఈ డిగ్నిఫైడ్ పర్సన్ స్నానం చేసి వచ్చి బట్టలు కట్టుకుని శుభ్రంగా లుంగి కట్టుకుని ఉన్నారు. ఇంకా ఒంటి మీద ఇంకా బట్టలు వేసుకోలేదు. లింగి టోవాలో ఏదో మొత్తం కట్టుకుని ఉన్నారు. ఈలోగా పిల్లడు మాట వినలేదు. మాట వినకపోతే వారి మీద కోపం వచ్చి చాలా విపరీతంగా అరిచేస్తాడు. అరిచేస్తుంటే వాడేం చేస్తాడు? రోడ్డు మీద పరిగెట్టాడు. రోడ్డు మీద పరిగెడితే నాన్న కొడతాడేమో భయంతో రోడ్డు మీద పరిగెట్టాడు. ఈయన విజ్ఞత కోల్పోయి ఏం చేశాడు? అక్కడి నుంచి వాడితో పాటు వాడిని పట్టుకోవడం కోసం ఆ టవల్ కట్టుకున్నటువంటి ఆ బాడీతో రోడ్డు మీద పరిగెడుతున్నాడు అనమాట. పరిగెట్టి వాడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. దీన్ని ఏమంటారంటే రేజ్ అంటాడు. రేజ్ అంటే వెంబడించి ఆ కోపాన్ని కాస్త సాటిస్ఫై చేసుకోవడం అనమాట. దానికి అంతలా ఉంటుందన్నమాట. అది మనకి మిగతా డ్రగ్స్ లో కూడా కొన్నింట్లో ఉంది, కానీ మనకి అది క్యాన్సారిస్ లో ఉందండి. రేజ్ అంటే అది అంత విజ్ఞత కోల్పోయి మనిషి బిహేవ్ చేయడానికి కోపంగా రేజ్ అని చెప్తాను. నెక్స్ట్ కమ్ టు ది ఒక హిర్పిస్ కేసు ఒకటి చెప్తాను. హిర్పిస్ అంటే మనం ఏం చెప్తామంటే సాధారణంగా సర్పని చెప్తాం, లేకపోతే అంటే మనకి బొబ్బల్లా వచ్చేసి నీటి బొబ్బల్లా వచ్చేస్తుంది అని సర్పని చెప్తాం అన్నమాట. అలా కాకుండా కొంతమంది ఏంటంటే దానికి ఏదో సమ్ సెక్సువల్ డిజార్డర్ కూడా చెప్తారు. హెర్పిస్ సింప్లెక్స్ అని ఇలాంటి కొన్ని ఉన్నాయన్నమాట. వాటిని మనం పెదరాజుగా టెస్ట్ చేస్తే అది ఏంటన్నది వైరస్ మనకి బయటపడుతుంది. ఒక ఆవిడికి 30 సంవత్సరాలు. ఆవిడకి ఏమైందంటే జెనిటేలియా మీద, అంటే ఆ జెనిటల్ ఆర్గాన్స్ చుట్టూ చిన్న బ్లెస్టర్స్ లా వచ్చేస్తాయి అన్నమాట. చిన్న బ్లెస్టర్స్ లా వచ్చేస్తాయి. బ్లెస్టర్స్ లా వచ్చేసి అత్తమాను రావటం, మందులు వాడిన తర్వాత తగ్గిపోవటం, తగ్గిపోయిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు పోతే మరలా వచ్చాయి. చూసారా? రిలాప్సింగ్ నేచర్ అనమాట. ఆ జెనిటేలియా అంతా కూడా చిన్న బొబ్బల్లా వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది అనమాట. ఈవిడికి స్టార్టింగ్ లో ఏం చేసామంటే ఆ లక్షణాలను చూసి బ్రూస్టాక్స్ 30 ఇచ్చాం. బ్రూస్టాక్స్ 30 ఇస్తే కొంతవరకు మెరుగైంది, కానీ అది మరలా వచ్చేస్తే అబ్బాయి ఎందుకు తగ్గలేదు అబ్బాయి, ఇది బ్రూస్టాక్స్ లో బాగా పనిచేస్తుంది కదా, అక్కడ ఇండికేషన్స్ అవి ఉన్నాయని చెప్పి ఆలోచిస్తే ఆవిడ చెప్పిన లక్షణం ఏంటంటే విపరీతమైనటువంటి మంట వచ్చేస్తుంది. ఎలాగా? అన్బేరబుల్ మంట వచ్చేస్తూ ఉంటుంది. దానికి ఆవిడ ఏవేవో క్రీమ్స్, ఆయింట్మెంట్స్, కొబ్బరి నూనె అలాంటివి ఏవేవో రాసేసి పాపం ఆ ఉపశమనాన్ని తెచ్చుకుంటూ ఉంటుంది. అన్నమాట. అన్బేరబుల్ మంట వచ్చేస్తుంది కదా అని మనం ఏం చేస్తూ ఉంటప్పుడు క్యాంథారిస్ 30 ఇచ్చాం. క్యాంథారిస్ 30 ఇచ్చిన తర్వాత ఆవిడకి ఏమైందంటే చాలా బెటర్మెంట్ వచ్చింది. గతంలో ఎన్నడూ చూడడంతో మంట కాస్త తగ్గిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులు పోయిన తర్వాత మళ్ళీ వచ్చేస్తే మళ్ళీ క్యాంథారిస్ 30 ఇంకో డోస్ రిపీట్ చేయడం జరిగింది. అలా కొద్ది రోజులు పోయిన తర్వాత ఆవిడ పూర్తిగా క్యాంథారిస్ 200 వేసిన తర్వాత, అంటే ముందు 30 పవర్లో కొన్ని డోసులు వేయడం జరిగింది. ఆ తర్వాత 200 వేసిన తర్వాత పూర్తిగా తగ్గిపోయింది అనమాట. ఆ తర్వాత ఆవిడకి ఏంటంటే ఎక్స్టర్నల్గా ఆవిడకి ఆ మంట తట్టుకోలేకపోతుంది, ఆ ఇబ్బంది ఉంది కాబట్టి అజాడిరెక్ట్ ఇండికా మదర్ టించర్ని పైగా అప్లై చేసుకోమా 3 పూట్ల అని చెప్పి ఇవ్వడం జరిగింది అన్నమాట. అందువల్ల ఏంటంటే ఈ మేల్స్లో కానీ ఫిమేల్స్లో కానీ జెనిటేలియా మీద వచ్చేటువంటి ఆ చుట్టూరా వచ్చేటువంటి ఆ ఏరియా అంతా, ప్యూబిక్ ఏరియా అని చెప్తాం, ఆ ఏరియా అంతా కూడా
ఆ ఏరియాలో వచ్చేటువంటి ఆ వెసికల్స్ ఏవైతే ఉన్నాయో, బ్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ బొబ్బలకి ఏంటంటే వాళ్ళు మిగతా వైద్య విధానం ఇది హెర్పిస్ ఇది తమ సెక్సువల్ డిసీజ్ అని చెప్తారు. ఏదైనప్పటికీ కూడా మనకి అక్కడ కనుక తీవ్రమైనటువంటి మంట ఉంది, ఆ మంట వల్ల పేషెంట్ కాస్త చాలా బాగా భయంకరమైనటువంటి వేతన కనుక అనుభవిస్తూ ఉన్నట్లయితే మన క్యాంథరిస్ అద్భుతంగా పనిచేస్తున్నారు. ఆ క్యాంథరిస్ 30తో ముందు స్టార్ట్ చేసి ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే అవసరాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే తర్వాత ఏం చేస్తామంటే మనం కొద్ది రోజులు పోయిన తర్వాత కొద్ది ఉపశమనం వచ్చిన తర్వాత అదే డ్రగ్ ట్రైన్గా మద్దతించడం పైకి ఇవ్వాలి. అది నెక్స్ట్ అగ్రివేషన్ ఫ్రమ్ ట్రైయింగ్ టు డ్రింక్ వాటర్. అగ్రివేషన్ ఫ్రమ్ ట్రైయింగ్ టు డ్రింక్ అంటే తాగడం అనమాట. అంటే మనం ఈ లక్షణాన్ని ఎందులో చూస్తాం? ర్యాబిస్లో చూస్తాం. ర్యాబిస్ వచ్చిన వాడికి అంటే పిచ్చుకొక్క కరిచిన తర్వాత వాడికి నీళ్లు తాగాలంటే భయం వచ్చేస్తాం. నీళ్ళు అలా బయట నుంచి చూస్తూ ఉన్నట్లయితే, ఇలా తురుపుతూ ఉన్నట్లయితే గుండెల్లో గబులు వచ్చేస్తుంది. ఆ లక్షణం మనకి బెరడంలో కనిపిస్తుంది, స్టొమానిలో కనిపిస్తుంది, అలాగే మనకి ఐ సమస్యలో కనిపిస్తుంది. కానీ ఈ నీళ్లు తాగాలంటే భయం అనేది మాత్రం మనకి నాట్రమోర్ లైసిన్ అంటే హైడ్రోఫోబినం అనమాట. అది ఆ పిచ్చుకొక్క యొక్క లాలాజలం నుంచి తయారు చేసినటువంటి మందు కాబట్టి దాన్ని లైసిన్ అని చెప్పాడు అనమాట. అందువల్ల వీడికి క్యాంథారిస్ వాడికి నీళ్లు తాగాలంటే ఇబ్బందిగా ఉంటుంది. నీళ్లు తాగాలంటే వాడికి ఏవో కంప్లైంట్స్ పెరిగిపోయినట్టు అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంచేది నీళ్లు తాగడం అనేది వీడికి ఇష్టం ఉండదు. ఇక నాట్రమోర్ ఎందుకు పెట్టామంటే ఇక్కడ నాట్రమోర్లో ఒక లక్షణం ఏంటంటే విపరీతంగా నోరు ఆర్చిపోతుంది. నోరు ఆర్చిపోవడంలో నాట్రమోర్ అద్భుతంగా పనిచేస్తుంది. నోరు తడారిపోతూ ఉంటుంది. కానీ క్యాంథారిస్కి క్రానిక్ డ్రగ్ నాట్రమోర్. అందువల్ల కొన్ని సందర్భాల్లో క్యాంథారిస్ వేసిన తర్వాత పూర్తిగా అది నివారణ చేయలేకపోతే మనం నాట్రమోర్ కానీ వేసినట్లయితే చాలా అద్భుతంగా కేసుని కాస్త మనం క్లోజ్ చేయొచ్చు. అదొకటి. పెరాక్సిజమ్స్ ఫ్రమ్ బ్రైట్ ఆబ్జెక్ట్స్ బై టచింగ్ ది లారింగ్స్ ఆర్ బై ట్రైయింగ్ టు డ్రింక్ వాటర్ యాజ్ ఇన్ ర్యాబిస్. వీరు ప్రకాశవంతమైనటువంటి ఆబ్జెక్ట్ చూస్తున్నప్పుడు, ప్రకాశవంతమైన అంటే కొద్ది లైటింగ్ వచ్చేటువంటి ఆబ్జెక్ట్స్ అనమాట, మిర్రర్స్ కానీ అయితే స్టీల్ వస్తువులు కానీ వాటి మీద ఏదైనా లైట్ పడితే మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. అలాంటివి చూస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఈ గొంతుకుని ఇలా ముట్టుకున్నప్పుడు కానీ, అలాగే ట్రైన్ టు డ్రింక్ వాటర్ కొన్ని నీళ్ళు తాగుదామనే ప్రయత్నం చేసినప్పుడు కానీ వీళ్ళు ఏమవుతుందంటే పెరాక్సిజమ్స్ అనమాట, కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వీళ్ళలో తలెత్తుతాయి అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది క్యాంథారిస్లో చాలా మంచి డైమెన్షన్. అంటే ఒక లైటింగ్ ఆబ్జెక్ట్ని చూసినప్పుడు కానీ, లేకపోతే ఈ గొంతుని టచ్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా వాటర్ తాగే ప్రయత్నం చేసినప్పుడు కానీ వీళ్ళు ఏమవుతుందంటే కొన్ని బాడీలో కొన్ని రకాలైనటువంటి పెరాక్సిజమ్స్, కొన్ని ఇబ్బందులు కలుగుతాయి అన్నమాట. అలాంటి కండిషన్లు నాట్రమోర్, లైసిన్ రెండు కూడా పనిచేస్తాయి. కానీ క్యాంథారిస్ బాగా గుర్తుపెట్టు. ఫియర్ అండ్ కన్ఫ్యూజన్ ఆఫ్ ఐడియాస్, వీడికి కూడా భయం ఉంటుంది. దాంతోపాటు ఇంకా చెప్పుకున్నాం కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్, వీడికి కొద్దిగా ఆలోచనలు ఏది చేయాలి, ఏది బాగా ఆలోచించాలన్నది ఉండదన్నమాట, కన్ఫ్యూజన్ వచ్చేస్తూ ఉంటుంది. అదొకటి. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇంటర్నల్ ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ అంటే వాపు, ఒక మాటలో చెప్పాలంటే వాపు వచ్చిందంటే సాధారణంగా అక్కడ ప్రదేశం అంతా వేడిగా అయిపోయి ఆ తర్వాత ఏమవుతుందంటే నొప్పి వచ్చేసి అదంతా రెడ్డగా అయిపోయి ఆ తర్వాత జ్వరం వచ్చేస్తుంది. దీన్ని ఇన్ఫ్లమేషన్ అని చెప్తారు. ఇన్ఫ్లమేషన్కి 5 ఉంటాయన్నమాట సైన్స్. ఆ 5 ఉన్నట్లయితే దాన్ని వాపు అని చెప్తాను, ఇన్ఫ్లమేషన్. అలాంటి ఇన్ఫ్లమేషన్ లోపల ఇన్నర్గా ఏదైనా వచ్చినట్లయితే గొంతులో కానీ, నాలుక మీద కానీ, లేకపోతే మోషన్కి వెళ్ళే మార్గం దగ్గర కానీ, లేకపోతే యూరినరీ ట్రాక్ట్లో కానీ ఏదైనా వచ్చినట్లయితే మనకి అందులో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి మంటను ఆధారంగా చేసుకుని మనం క్యాంథారిస్ ఇచ్చినట్లయితే ఏదైనా సరే తగ్గుతాం. ఒకవేళ మనం కనుక క్యాంథారిస్లో ఏంటంటే కంప్లైంట్ ఏదైనా వస్తే స్పీడ్గా డెవలప్ అయిపోయి దానివల్ల ఏమవుతుందంటే అక్కడ గ్యాంగ్రీన్లోకి వెళ్ళిపోతుందంట. అందువల్ల చాలా ఇది ఇబ్బందికరమైన విషయం కాబట్టి స్టార్టింగ్లోనే మనం ఇలాంటి మందు వేసినట్లయితే అద్భుతంగా తగ్గుతున్నాం. ఇట్ బర్న్స్ లైక్ ఫైర్, అంటే అది అగ్గి పెట్టినట్టు మంట వచ్చేస్తూ ఉంటుంది. అండ్ డిస్టర్బ్ ది మైండ్ ఇన్ ఏ వైలెంట్ డెలీరియస్ వే. వీడికి మంట ఎలా ఉంటుంది అంటే క్యాంథారిస్లో ఆ మంట వస్తున్నప్పుడు మొత్తం మనిషి అంతా డిస్టర్బ్ అయిపోయి పిచ్చికిపోయినలాగా అయిపోతాడు అనమాట. ఒక స్ప్రవ్ దెబ్బపోతాడేమో అనిపిస్తుంది అనమాట. పరాగ మాటలు వచ్చేస్తాం. అంత తీవ్రమైనటువంటి మంట మనకి ఈ క్యాంథారిస్లో కనిపిస్తుంది. అదొకటి. మోస్ట్ ఆఫెన్ ఇట్ అటాక్స్ ది యూరినరీ ఆర్గాన్స్ అండ్ కాజెస్ యూరినరీ ఇన్ఫ్లమేషన్. సాధారణంగా ఏమవుతుందంటే వీళ్ళకి యూరిన్లో
ట్రబుల్ వస్తూ ఉంటుంది క్యాంథరిస్ వాడు. మనకు తెలుసు చాలా మందిలో పిల్లల దగ్గర నుంచి మొదలుకొని ముసలితనం వచ్చేంత వరకు కూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్ లో మ్యాక్సిమం మనకి క్యాంథరిస్ పనిచేస్తూ ఉంటుంది. యూరినరీ ఇన్ఫెక్షన్స్ లో క్యాంథరిస్ అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. చిన్నపిల్లాడి నుంచి మొదలుకొని ముసలుడు అయ్యేంత వరకు ఆ వచ్చేటువంటి యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ 90% మనకి క్యాంథరిస్ పనికి వచ్చేస్తాం. రెండోది, మోస్ట్ ఆఫెన్ అటాక్స్ యూరినరీ ఆర్గాన్స్. యూరినరీ ఆర్గాన్స్ లో వచ్చేటువంటి సాధారణంగా యూరినరీ ఆర్గాన్స్ లో ఏదైనా కంప్లైంట్ వచ్చింది దాని బదులు మంట ఉంటుంది. మంటను మేము చూసుకొని మనం క్యాంథరిస్ ఇస్తాం. క్యాంథరిస్ తట్టువ డోసేగానే ఆ కంప్లైంట్ కాస్త ఏదైనప్పుడు కూడా మీరు టెస్టులు చేయించక్కర్లేకనే తగ్గిపోతుంది. నో ఫ్రీ ఫ్లో ఆఫ్ యూరినేషన్, నీరుడు సమంగా అవదన్నమాట, తగ్గిపోతుంది. విత్ ఇంటెన్స్ బర్నింగ్, విపరీతంగా మంట వచ్చేస్తుంది. లైక్ ఫైర్, ఎలా ఉంటుందంటే మంట అగ్గి పెడితే ఏ రకంగా మంట వచ్చేస్తుందో ఆ రకంగా వచ్చేస్తాడు. అండ్ కంటిన్యూస్ సెన్సేషన్ ఆఫ్ యూరినేషన్, తరచూ యూరిన్కి వెళ్ళాలని ఉంటుంది. క్యాన్సరస్ వాడికి ఎలా ఉంటుందంటే నీరులో మంట వచ్చేస్తుంది కదా, యూరినరీ ఇన్ఫెక్షన్స్ లో మంట వచ్చేసిన తర్వాత ఆడు నీరుడి పోస్తా ఉన్నట్లయితే ఒక డ్రాప్ అన్నట్టు పడతా ఉన్నాడు. ఒక డ్రాప్ పడిందంటే అది ఎలా ఉంటుందంటే మనకి వాడు చెప్పాడు, ఇంటర్మీడియట్ చెప్పాడు ఎలా ఉంటుందంటే అది ఒక చుక్క పడిందంటే ఆ చుక్క కాస్త ఏంటంటే ఒక అగ్నిగోళంలో పడుద్ది అనమాట. అగ్నిగోళంలో పడుతుంది అంటే అంత బర్నింగ్, హైయెస్ట్ బర్నింగ్ వచ్చేస్తాం. అంత హైయెస్ట్ బర్నింగ్ నీరుడి ఇన్ఫెక్షన్ లో రావడం అనేది మనం క్యాంథరిస్ లో చూస్తాం. అంత ఇంటెన్స్ బర్నింగ్ ఉన్నప్పుడు మీరు ఇంకో మందు ఆలోచించకుండా కనుక మీరు క్యాంథరిస్ 30 వేసినట్లయితే చాలా అద్భుతంగా తగ్గిపోతుంది. నెక్స్ట్ ఇంకో కేసు చెప్తాను, సివియర్ యూరినరీ ఇన్ఫెక్షన్ కేసు ఒకటి చెప్తాను. ఇందులో ఒక మేల్ పేషెంట్ ఏజ్ 60 years అనమాట. అతనికి విపరీతమైనటువంటి మంట వచ్చేస్తుంది. దాంతోపాటు అంటే నీరుడు చాలా తక్కువ అవుతా ఉంది. చాలా తక్కువ అవుతా ఉంది. అది కాస్త యూరిన్ పోసుకుంటే తీవ్రమైనటువంటి మంట వచ్చేస్తాం. అబవ్ కంప్లైంట్స్ ఆన్ అండ్ ఆఫ్ సిన్స్ 10 years, 10 సంవత్సరాలు బట్టి ఈ రకంగా సఫర్ అవుతాడు. అతను నీరుడు ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రతిసారి ఆ మంట రాగానే ఏం చేస్తారంటే యూరిన్ టెస్ట్ చేయించుకుంటాడు. దాంట్లో పసెల్స్ కాస్త ప్లెంటీ అని వస్తుంది అన్నమాట. విపరీతంగా అన్కౌంటబుల్ గా ఉంటాయి అన్నమాట చీమ్ కణాలు కాస్త. నెక్స్ట్ కంటిన్యూస్ యూరిన్ సెన్సేషన్, ఎప్పుడు నీరుడు వస్తుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ అటెంప్ట్ చేస్తే వెళ్తే యూరిన్కి 2 డ్రాపులు పడితే మళ్ళీ ఆగిపోతుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, విపరీతంగా నొప్పి వచ్చేసి మంట వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు క్యాంథరిస్ 30 ఒక డోస్ చొప్పున వీక్లీ 1 dose ఇచ్చామన్నమాట. ఇస్తే ఒక 1 month అయ్యేసరికి చాలా బెటర్మెంట్ వచ్చింది. ఆ తర్వాత రాను ఇంకా హై పవర్ కూడా లేకుండా అదే డోస్తో గ్యాప్ ఇచ్చి వెళ్ళినప్పుడు పూర్తిగా తగ్గిపోయింది అనమాట. ఇలాంటి యూరినరీ ఇన్ఫెక్షన్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మొదటి నుంచి దాని పేరు చెప్తాను, సరసపరిల్లా. ఎలాగా లోపల దాకా మొదటి నుంచి మీరు ఫాలోఅప్గా మీరు మందు ఇవ్వాలి కదా. ఈ యూరినరీ ఇన్ఫెక్షన్తో వచ్చిన వాళ్ళకి ఫాలోఅప్గా మందు ఇవ్వాలి కదా. మీరు ఇంకా మీకు బెస్ట్ సరస్పరిల్ ఎలా పనిచేస్తుందంటే, ఏదైనా ఒక కంప్లైంట్లో మీకు ఓ పేషెంట్ మీ దగ్గర ఒక క్రానిక్ కంప్లైంట్ సంబంధించి ఒక ఆస్తమాకో లేకపోతే మరో దానికో కేళ్ళనప్పుడు దేనికో మందు వాడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నీరులో లైట్గా మంట వస్తుంది సార్ అని మీ దగ్గరికి వస్తారు. అలాంటప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, అయ్యో ఇప్పుడు దాకా ఈ మందు బాగా పనిచేస్తుంది కదా, మళ్ళీ డ్రగ్ని మార్చేసి క్యాంథరిస్ ఇలాంటి మందు వేస్తే ఆ డ్రగ్ డిస్టర్బ్ అయిపోయి మళ్ళీ కంప్లైంట్ మళ్ళీ వచ్చే ప్రమాదం ఉంది అని డైలమాలో పడతారు. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం సరస్వరిలో మొదటించని ఒక అర గ్లాస్ నీళ్ళు 10 చుక్కలు వేసుకుని 3 పూట్ల తాగమని చెప్పాలన్నమాట. సరస్వరిలో మొదటించని ఒక అరకప్పు నీళ్ళు 10 చుక్కలు వేసుకుని 3 పూట్ల తాగితే చిన్న ఇన్ఫెక్షన్స్ అన్ని సరస్వరిలతో తగ్గిపోతాయి. అలాగే మనం యూరినరీ ఇన్ఫెక్షన్ కోసం క్యాంథరిస్ లాంటి మందు వాడినప్పుడు మన ఫాలోఅప్గా ఏంటంటే మనం సరస్వరిలో మొదటించడం కనుక 10 చుక్కలు అర గ్లాస్ నీళ్ళు వేసుకుని తాగమని చెప్తే చాలా అద్భుతంగా తగ్గిపోతుంది. డ్రాప్స్ ఆఫ్ యూరిన్ స్లోలీ డ్రిబ్లింగ్ అవుట్స్, 1 drop ఆఫ్టర్ అనదర్ డ్రాప్, ఈచ్ డ్రాప్ బర్న్స్ లైక్ ఫైర్. క్యాంథరిస్లోకి వచ్చేస్తాం. ఈ క్యాంథరిస్లో నీరుడు ఎలా అవుతుందంటే చుక్క పడినట్టు ఉంటుంది అనమాట. ప్రతి చుక్క కూడా బొరపి చెక్కిపోయేటట్టు మంట వచ్చేస్తూ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, విపరీతమైన హార్బుల్ బర్నింగ్. ద సఫరింగ్ కాజెస్ అన్కాన్షియస్ నాట్ వైలెంట్ డెలీరియం. ఆ మంట ఎలా ఉంటుందంటే ఇంకా స్పృహతో పడిపోతాడా అన్నట్టు అంత మంట తట్టుకోలేనంతగా వచ్చేస్తూ ఉంటుందండి. జెనిటల్స్ ఇన్ఫ్లేమ్డ్, యూరిన్ అబ్స్ట్రక్టెడ్. అక్కడ ఉన్నటువంటి ఆ జెనిటేలియా కాస్త ఏమవుతుందంటే ఒకసారి వాపు వచ్చేస్తాయి అన్నమాట. యూరితో కాస్త వాపు వచ్చేసి ఆ తర్వాత ఏమవుతుందంటే యూరిన్ ఆగిపోతుంది. అలాంటప్పుడు కూడా మీకు ఈ డ్రగ్ ఇచ్చినట్లయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ద పేషెంట్ గోస్ ఇన్ టు ఇన్సానిటీ. ఇన్సానిటీ అంటే పిచ్చి అనమాట.
అన్కవర్డ్, బట్టలు ఉంచుకోడు అసలు ఎక్కడ. అండ్ రన్స్ నేకెడ్ ఇన్ టు స్ట్రీట్స్, ఒంటి మీద బట్టలు లేకుండా రోడ్డు మీద పరిగెడతా ఉంటాడు. టాక్స్ అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్. అబ్జెక్షనబుల్ అంటే ఏవైతే మాట్లాడకూడదో అలాంటి బూతులు మాట్లాడుతూ రోడ్డు మీద పిచ్చోళ్ళలాగా బట్టలు లేకుండా పరిగెడతా ఉంటాడు. ఇది హైఎస్ఎంఎస్ లో కూడా ఉంటుంది. హైఎస్ఎంఎస్ వాడికి ఇలాంటి ఇండిసెంట్ బిహేవియర్ ఉంటుంది, కానీ వాడు అంత టార్చర్ పెట్టాడు మనుషులను, అంత టార్చర్ పెట్టి వీడికి టార్చర్ పెట్టే రకం అనమాట. ఏది కాంతారిస్. ఈ లక్షణం అక్కడ ఉంది ఇక్కడ. అంటే నేకిడ్గా ఉండటం అనేది, ఒంటి మీద బట్టలు లేకుండా ఉండడం అనేది మనకి క్యాంథారిస్ లో కనిపిస్తుంది. అదే రకంగా హైఎస్ఎంఎస్ లో కనిపిస్తుంది. హైఎస్ఎంఎస్ అది కూడా మీరు ఫీవర్ లో చూసినట్లయితే మీరు డెలీరియం వచ్చేస్తుంది అనమాట. హై ఫీవర్కి వచ్చేస్తే డెలీరియం వచ్చేస్తుంది. ఆ టైంలో ఏంటంటే వాడు ఒంటి మీద బట్టలు కూడా ఉంచుకోడు, ఒంటి మీద బట్టలు కూడా ఉంచుకోడు, నేకిడ్గా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాడు హైఎస్ఎంఎస్ వాడు. ఇంకా దాని గురించి కూడా ఇంకా చెప్తున్నాడు. సింగ్స్ ల్యూడ్ సాంగ్స్, అంటే బూతు మాటలు బూతు పాటలు పాడుతూ ఉంటాడు అనమాట. ఐఎస్ఎంఎస్ లో కూడా ఈ లక్షణం ఉంది. ఐఎస్ఎంఎస్ వాడు కాన్స్టిట్యూషన్ గా ఐఎస్ఎంఎస్ అయినప్పుడు ఆ నిరంతరం ఇదే రకమైనటువంటి ప్రవర్తన, ఇదే రకమైన మాటలు, ఇదే రకమైనటువంటి పాటలు ఉంటాయన్నమాట. ఏదైనా ఒక పాట వచ్చిందనుకోండి, మంచి సినిమాలో పాట, ఐఎస్ఎంఎస్ వాడు ఏం చేస్తాడంటే వాడి లాంగ్వేజ్ లో దాన్ని బూతు పాట కింద మార్చేసుకుని ఆ రకంగా పాడుతూ ఉంటాడు. వాడు కాన్స్టిట్యూషనే అది. అలాగే ఐఎస్ఎంఎస్ వాడికి ఒంటి మీద బట్టలు ఉండడం అనేది అంత ఇష్టం ఉండదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఐఎస్ఎంఎస్ వాడికి ఏ కంప్లైంట్ వచ్చినప్పటికీ కూడా, ఉదాహరణకి ఐఎస్ఎంఎస్ వాడికి చుట్టుపక్కల వీళ్ళు ఉన్నారని కానీ, సాధారణంగా ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చాడు అనుకోండి, డాక్టర్ దగ్గరికి వచ్చాడు, కూర్చున్నప్పుడు ఆ ఇన్నర్ పార్ట్స్లో ఏదో సంథింగ్ వాడికి చిన్న ఇబ్బంది ఉంది. ఇబ్బంది ఉన్నప్పుడు వాడు ఏం చేస్తాడు, పేషెంట్ కాస్త అయ్యా మీ దగ్గర ఉన్నటువంటి అసిస్టెంట్స్ కొంచెం బయట కూర్చోమని చెప్పండి, మీతో నేను పర్సనల్గా మాట్లాడాలి, నాకు చిన్న ఇబ్బంది ఉంది, అది మీకు చూపిస్తానని చెప్తాడు. ఐఎస్ఎంఎస్ వాడికి అలా బయట వాళ్ళతో సంబంధం ఏమి ఉండదు. ఎంతమంది ఉన్నప్పటికి కూడా వాడు ఏం చేస్తాడంటే ఆ బట్టలు ఇప్పించేసి వీళ్ళని చూసి, వీడి యొక్క నేచర్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళు కాస్త బయటకు వెళ్ళిపోతారు. అది హైఎస్ఎంఎస్. ఎక్కడ కూడా వాడికి వయసులో ఉన్నవాడైనా సరే, సాధారణంగా టీనేజర్స్కి అంటే సిగ్గు ఉంటుంది కొద్దిగా. ఒక 20 సంవత్సరాల లోపల లేకపోతే 20 సంవత్సరాల లోపల ఆ ఉన్నటువంటి ఆ యుక్త వయసులో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే, మీకు ఏదైనా ఒక విషయం చెప్పాలంటే చుట్టుపక్కల ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు గమని చెప్పడానికి ఇష్టపడరు. అదేం డ్రగ్ లక్షణం కాదు, ఆ వయసులో ఉన్నటువంటి లక్షణం. వాళ్ళు వీళ్ళని కొద్దిగా మీరు బయటకు వచ్చారని నేను డాక్టర్ గారికి కొంచెం చెప్తానని చెప్తారు, ఇక్కడ మన చుట్టూ జనం ఉన్నట్టయితే. కానీ హైఎస్ఎంఎస్ వాడు ఏ రకమైనటువంటి అబ్జెక్షన్ లేకుండా వాడు ఏం చేస్తాడంటే, మా లేడీస్ అవనే జెంట్స్ అవనే ఇక్కడ ఏదో చిన్న ఇబ్బంది ఉందలాంటిది వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే ఓపెన్ చేసి చూపించేస్తారు. ఈ రకంగా నేకిడ్గా ఉండటాన్ని ఇష్టపడే వాళ్ళు ఐఎస్ఎంఎస్ వాళ్ళు ఉంటారు. తర్వాత మనకి క్యాంథారిస్లో కూడా ఈ టెండెన్సీ ఉంటుంది. అదొకటి. లూడ్ సాంగ్స్ అంటే చెప్పాడు కదా, బూతు పాటలు పాడుతూ ఉంటాడు, బూతు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ 2 లాంగ్వేజ్లు మనకి ఐఎస్ఎంఎస్లో కనిపిస్తున్నాయి. రెండోది ఇంకోటి ఏంటి, మనకి క్యాంథారిస్లో కనిపిస్తుంది. క్యాంథారిస్కి ఐఎస్ఎంఎస్కి తేడా ఏంటో వైలెన్స్ ఉంటుంది. క్యాంథారిస్లో చాలా హడావుడి చేసేస్తూ ఉంటాడు, స్ట్రేంజ్ బిహేవియర్ ఉంటుంది. అందువల్ల ఇక్కడ క్యాంథారిస్ ఈ 2 ఉన్నట్టయితే మనం క్యాంథారిస్ వేస్తాం ఈ లక్షణాలు ఉన్నప్పుడు కూడా. ఈ హైఎస్ఎంఎస్లో ఆ వైలెన్స్ ఉండదు అన్నమాట. బాగుంటుంది. డేంజరస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది లంగ్స్. ఏదైనా లంగ్లో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాడికి బర్నింగ్ ఇన్ లంగ్ యాజ్ ఎంబర్స్ ఆర్. ఎంబర్స్ అంటే మనం ఇవి ఉంటాయి కదా మనకి, ఏవి అగ్గి సంబంధించినటువంటి నిప్పులు ఉంటాయి చూస్తారా, ఆ నిప్పులు. అంటే ఉదాహరణకు ఒక జొన్నపొత్తు కాల్చుకోవడానికి వెళ్ళామనుకోండి, వాడు ఏం చేస్తాడు, శుభ్రంగా ఇసురుగారు పెట్టి ఇలా ఇసురుతూ ఉంటాడు జొన్నపొత్తుని. అక్కడ అగ్గి కణికలు ఎలా ఉంటాయి, ఎర్రగా ఉంటాయి. అలాంటి అగ్గి కణికలు లంగ్స్లో పెడితే ఎంత బర్నింగ్ వచ్చేస్తుందో ఆ రకమైనటువంటి సఫరింగ్ వీడు అనిపిస్తూ ఉంటాడు లంగ్ కంప్లైంట్స్ అలాంటి వాటిలో. అలాంటప్పుడు అది క్యాన్సర్ అవనవ్వండి, ఇంకోటి అవనవ్వండి, ఏదో అవనవ్వండి, క్యాంథారిస్ తట్టేస్తే అద్భుతంగా వాడికి రిలీఫ్ వస్తూ ఉంటుంది. అంతే అగ్నిగోళాలను వాడిని ఊపిరితిత్తుల్లో పెడితే ఎంత బాధపడతాడో అంత అలా ఉంటుంది. ఇంకా డేంజరస్ ఇన్ఫ్లమేషన్ ఇన్ లంగ్స్, అలాంటి డేంజరస్ ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు ఈ లక్షణాలు బయటపడతాయి అనమాట. అలాంటప్పుడు మన క్యాంథారిస్ ఇండికేట్ అయినట్టయితే మనకి లోపల విపరీతమైన మంట వచ్చేస్తున్న బాబోయ్ అని వాడు అన్బేరబుల్గా, ఇలాంటి కండిషన్స్ మనకి లంగ్ క్యాన్సర్ వాటిలో కొన్ని సందర్భాల్లో కనిపిస్తూ ఉంటాయి. మనకని ఈ డ్రగ్ను మనం ఆలోచించం. ఈ డ్రగ్ను ఆలోచించకుండా అక్కడ ఏం చేస్తాం, ఆర్సినిక్ ఆల్బో అని, ఫాస్ఫరస్ అని ఇలాంటి మందులు వేసి మనం అక్కడ ఏం చేస్తామంటే నాశనం చేసేస్తాం. కానీ ఈ క్యాంథారిస్ వేసారనుకోండి, ఆ ఇబ్బంది తగ్గుతుంది, దాని తాలూకు లక్షణాలు కూడా తగ్గి వాడు బయటపడడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రస్టీ ఎక్స్పెక్టరేషన్. రస్టీ అంటే తుప్పు అనమాట. అంటే ఆ ఉమ్ము వస్తే ఎలా ఉంటుందంటే వాడికి
బాగా మడ్డగా ఉన్నట్టు ఉంటుంది అనమాట. బర్నింగ్ ఇన్ థ్రోట్, గొంతుకంతా కూడా మంట వచ్చేస్తూ ఉంటుంది. గ్రేట్ థ్రస్ట్ విత్ ఎవర్షన్ టు ఫ్లూయిడ్స్. ఈ లక్షణం బాగా గుర్తుపెట్టుకోండి. వీడికి అంటే పిచ్చి కుక్క గరిచినోడికి ర్యాబిస్ వస్తుంది చూసారా, ఆ ర్యాబిస్ వచ్చినోడు ఏ రకంగా అయితే నీళ్ళు అంటే భయపడిపోతా ఉంటాడో, నీళ్లు తాగడం అనే వీడికి ఇబ్బంది ఉంటుంది. నీళ్లు తాగడం వల్ల ఇతర కంప్లైంట్స్ పెరిగిపోయినట్టు అనిపిస్తాం, అంతే నీళ్లు కట్టేస్తూ ఉంటాడు అనమాట క్యాంథారిస్ వాడు. అదొకటి. నెక్స్ట్ ఇంకో కేసు చెప్తాను. క్యాంథారిస్తో కిడ్నీ స్టోన్స్ ఒక కేసు తగ్గింది, అది చెప్తాను మీకు. ఒక ఆయనకి 40 సంవత్సరాలు ఒక దాంట్లో గవర్నమెంట్ దాంట్లో ఉద్యోగం చేసుకుంటున్నాడు. అతను ఏం చేశాడంటే ఆ కిడ్నీ స్టోన్స్కి అతను సొంతంగా స్కాన్ చేయించుకొని పట్టుకొస్తే దాంట్లో ఒక కిడ్నీలో ఏంటంటే 8 mm స్టోన్ ఉంది. రెండోది ఏంటంటే రైట్ కిడ్నీ అండ్ 4 mm 6 mm స్టోన్ ఉంది లెఫ్ట్ యూరేటర్. అంటే కిడ్నీ నుంచి ఆ జారిపోయింది అనమాట. జారిపోయి ఒక స్టోన్ కాస్త అక్కడ యూరేటర్లో ఉండిపోయింది. అది ఆ నీరుడు గొట్టం ఉంటుంది కదా, గొట్టంలో ఉండిపోయింది అనమాట. గొట్టంలో ఉండిపోవడం వల్ల విపరీతంగా అతనికి బాధ వచ్చేస్తా ఉంది. దాంతోపాటు ఏంటంటే అతను ఆ బాధను తట్టుకోలేకపోతున్నాడు అనమాట. బాధను తట్టుకోలేక అతను వస్తే చెప్పాడు, నిన్న నాకు ఈ నొప్పి వచ్చిందండి, వచ్చినప్పుడు నీరులో కొద్ది రక్త చుక్కలు పడినట్టు రెడ్డిష్గా కూడా పడిందని చెప్పాడు. అంటే బహుశా నేను అనుకోవడం అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చేసి ఉంటుంది. కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే కిడ్నీ స్టోన్స్ ఎక్కువ మంది సఫర్ అవుతున్నప్పుడు వాళ్ళు ఏమవుతుందంటే అక్కడ రచ్చరైపోయి లోపల ఇంటర్నల్గా అనేది ఇన్ఫెక్షన్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఇన్ఫెక్షన్లోకి వెళ్ళినప్పుడు బ్లడ్ అది పట్టడం, విపరీతమైన చలిజ్వరంలో వచ్చేయడం, మంట వచ్చేయడం అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఈ కేసులో ఏంటంటే అతని కిడ్నీలో స్టోన్స్ ఉంది, ఒక స్టోన్ కాస్త మధ్యలో అడ్డుపడింది అనమాట. దాంతోపాటు నీరుల్లో కూడా రక్తం చుక్కపడడం అనేది అతను గమనించాడు. విపరీతంగా అన్బేరబుల్ పెయిన్ వచ్చేస్తుంది. నీరుడు పోసుకుంటా ఉంటే చుక్క పడతా ఉంది. ఇందుకే పెయిన్ ఎలా ఉంది, యూరినరీ ఇన్ఫెక్షన్ కలిసిపోయింది, అక్కడ మనకి ఏమైంది కిడ్నీలో స్టోన్ యొక్క పెయిన్ కలిసిపోయింది. అప్పుడు క్యాంథారిస్ 30 ఒక డోసు ఇచ్చి క్యాంథారిస్ 30 ఇంకో పొట్లం కట్టించి, అయ్యా మీకు ఏదైనా రేపు కనుక ఇంకా ఇబ్బంది అనిపిస్తే వేసుకోండి అని చెప్పి ఇస్తే సరస్వరంలో మొదటి నుంచి 3 పొట్ల ఇచ్చేసాం. పచ్చుకలు ఒక 1 గ్లాస్ నీళ్ళు వేసుకోమని చెప్తే అతనికి క్యాంథారిస్ 30 వేసుకున్న తర్వాత వితిన్ 2 అవర్స్లో ఆ నొప్పి కాస్త తగ్గిపోయాయి. నొప్పి తగ్గింది, ఆ మంట తగ్గింది. ఆ తర్వాత ఓ 2 డేస్లో చాలా వరకు పెయిన్ అంతా తగ్గిపోయి 2 నెలలు పోయిన తర్వాత స్కానింగ్ చేస్తే ఆ స్టోన్స్ అన్ని పూర్తిగా తగ్గిపోయాయి అన్నమాట. అందువల్ల మనకి క్యాంథారిస్ అనేది లక్షణాలు ఇంపార్టెంట్ అనమాట. అది ఏ కంప్లైంట్ అనేది మనకి ఇంపార్టెంట్ కాదు, కానీ యూరినరీ సిస్టమ్ మీద, కిడ్నీ సిస్టమ్ మీద ఏదైతే ఉందో దాంట్లో ఆ ఇన్ఫెక్షన్స్ కానీ స్టోన్స్ కానీ దీన్ని కూడా తగ్గించేటువంటి స్వభావం ఉంది. నెక్స్ట్ యూరిన్ బర్నింగ్ అండ్ పెయిన్ఫుల్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్లాడర్ అండ్ కిడ్నీ రిటెన్షన్ ఆఫ్ యూరిన్. కొన్ని సందర్భాల్లో నీరుడు ఆగిపోతుంది అనమాట. నీరుడు ఆగిపోయి ఇబ్బంది పడతా ఉంటారు. దాంతోపాటు ఏమవుతుందంటే మంట వచ్చేస్తూ ఉంటుంది. అలాగే మనం స్కానింగ్ చేస్తే లోపల యూరినరీ బ్లాడర్లో వాపు ఉందని వస్తుంది అనమాట. అలాంటి కండిషన్స్లో కూడా మీకు క్యాంథారిస్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇన్ ఫిమేల్స్, లేడీస్లో ఏంటంటే ముఖ్యంగా సెన్సిటివ్ టు ఆల్ ప్రైవేట్ పార్ట్స్, వాళ్ళకి ఆ జెనిటేలియా అంతా కూడా బాగా సెన్సిటివ్గా ఉంటుంది అనమాట. ఇలాగా వాళ్ళ యొక్క బట్టలు కూడా టచ్ చేస్తే విపరీతంగా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. దానివల్ల టచ్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, వాష్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది, క్లీన్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. దాంతోపాటు అంతా కూడా ఒక నరాల నొప్పిలాగా, నెర్వస్ పెయిన్ లాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు కూడా మనకి క్యాంథారిస్ అద్భుతంగా పనిచేస్తుంది. మెయిన్ ఈ కంప్లైంట్స్ రావడానికి కారణాలు ఎక్కడెక్కడ ఉంటాయంటే మనకి ఈ క్యాంథారిస్ ఇండికేట్ అయ్యే లక్షణాల్లో గనోరియల్ ఆర్ సిఫిలిటిక్ పాయిజన్, అంటే పార్ట్నర్స్లో, అంటే వైఫ్ అయితే హస్బెండ్కి, హస్బెండ్ అయితే వైఫ్కి, వీళ్ళిద్దరిలో కూడా ఎవరికైనా సరే గనోరియా కానీ సిఫిలిస్ కానీ సపరేట్ చేసుకున్నప్పుడు ఇలాంటి యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. రెండోది ఏంటంటే కొంతమంది హైజీనిటీ తక్కువ ఉంటుంది. ప్రాపర్ హైజీన్ లేకపోవడం వల్ల ఏంటంటే ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. మూడోది ఏంటంటే మెన్స్ట్రల్ టైంలో వాటిలో కూడా వాళ్ళు కొంతమంది ఈ ఫిమేల్స్లో ఏమవుతుందంటే సరైనటువంటి శుభ్రత పాటించుకోవటం వల్ల కూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అలాగే చాలా వాటిలో ఏంటంటే సెప్టిక్ కండిషన్ సాధారణంగా డెలివరీ అయిన తర్వాత కొంతమందిలో కొన్ని ఇబ్బందుల వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇవి చాలా ముఖ్యమైనటువంటి కాజేషన్స్ అన్నమాట. ఇకపోతే మనకి డ్రగ్కి కాంప్లిమెంటరీ అనమాట. కాంప్లిమెంటరీ అంటే ఇదే రకంగా పనిచేసినటువంటి మందులు ఏవైతే ఉన్నాయో మనకి ఆర్సినికాల్బం ఒకటి, అపార్సల్ఫ్ ఒకటి, హైపెరిగం ఒకటి, హైఎస్ఎంఎస్ ఒకటి, ఇది క్యాంథారిస్ తర్వాత చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి. దాంతోపాటు రెండోది ఏంటంటే నాట్రమోర్ అనేది ఏంటంటే
క్యాన్సర్స్ క్రానిక్ డ్రగ్ అనమాట. అందువల్ల క్యాన్సర్స్తో కనుక కొన్ని లక్షణాలు మనకు తగ్గినట్లయితే, తర్వాత నాట్రమూర్ కనుక సారూపుతున్నట్లయితే, నాట్రమూర్ ఇచ్చినట్లయితే, అది క్యాన్సర్స్తో కంప్లైంట్ రిలాక్సింగ్ నేచర్ ఉంటే అది కాస్త పర్మనెంట్గా మనకి నాట్రమూర్తో పూర్తి తగ్గిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక యూరినరీ ఇన్ఫెక్షన్ కేసు చెప్తాను. ఇందులో ఒక ఆవిడకి 30 సంవత్సరాలు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనమాట. ఇది ఎప్పుడు మొదలైందంటే డెలివరీ అయిన దగ్గర నుంచి మొదలైంది. డెలివరీ అయిన తర్వాత ఇప్పటికి 2 years అయింది. 2 years నుంచి కూడా విపరీతంగా తరచు ఏమవుతుందంటే నీరులో మంట వచ్చేస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో బ్లడ్ పడిపోతూ ఉంది. అప్పుడు ఏమైందంటే ఆవిడ ఎలా అని చెప్పడంతో మనం ఏం చేస్తూ ఉంటాం, ఆవిడకి క్యాన్సరిస్ 30 వేసాం. క్యాన్సరిస్ 30 వేస్తే ఆ సాయంకాలం ఏంటంటే ఆ సాయంకాలం నెక్స్ట్ డే షీ కేమ్ విత్ హై ఫీవర్. లక్షణాలన్నీ బాగానే సరిపోయి కదా అని క్యాన్సరిస్ 30 వేస్తే మర్నాడు ఏమైందంటే 103 జ్వరం వచ్చేసిందమ్మా. డాక్టర్ గారు 103 జ్వరం వచ్చేసిందమ్మా, వచ్చేయమ్మా అని చెప్తే వచ్చేసింది. అప్పుడు లక్షణాలు చూస్తే ఆవిడ ఏమైందంటే విపరీతమైనటువంటి దాహం, విపరీతంగా చలి కుదిపేస్తుంది అనమాట. ఎన్ని దుప్పట్లు కప్పుకున్నా సరే ఆగట్లేదు. నీరులో విపరీతమైనటువంటి మంట. అప్పుడు మనం పల్స్ కాస్త చూస్తే ఏమైందంటే పల్స్ కాస్త 130 ఉంది, టెంపరేచర్ చూస్తే 103 ఉంది. మనకు తెలుసు కదా మనకు దానికి దీనికి మధ్యన ఉన్నటువంటి సంబంధం. ప్రతి 1 degree టెంపరేచర్కి 10 రెట్లు పల్స్ పెరుగుతుంది, 10 పల్స్ రేట్ పెరుగుతుంది అనమాట. ఉదాహరణకు 98.6 నార్మల్ టెంపరేచర్ అనుకోండి, అది 99.6కి వెళ్ళింది అనుకోండి, పల్స్ రేట్ ఎంత ఉండాలి? 72 కాస్త 82 ఉండాలి. ఇక్కడ ఏమైందంటే 103కి పల్స్ రేట్ 130కి, అంటే లెక్కండి మీరు. 103 అంటే 98 కదా, 99, 100, 101, 102, 103 అంటే 50 పాయింట్లు పెరగాలి. 50 పాయింట్లు అంటే ఇంచుమించు ఎంత? 72కి 50 కలిపితే మనకి ఎంత వస్తుంది? ఇంచుమించు 120, 110 ఆ మధ్యలో ఉంటుంది అనమాట. వీటికి 130 కంటే కూడా ఎక్కువ చూపిస్తుంది. తర్వాత లక్షణాలన్నీ కూడా మనకి ఆర్సెనిక్ ఆల్బమ్ లక్షణాలా కనిపిస్తుంది. దాహంగా ఉంది, చలి వచ్చేస్తుంది, కుదిపేస్తుంది, తర్వాత నీరులో మంట వస్తుంది. దీన్ని బట్టి ఏం చేస్తామంటే మనం పైరోజును 200 ఒక డోసు ఇచ్చాం. పైరోజును 200 ఒక డోసు ఇస్తే ఆ మర్నాడికి ఆ యూరినరీ ఇన్ఫెక్షన్ కాస్త, ఆ జ్వరం కాస్త తగ్గి, ఆ తర్వాత కాస్త కేసు కాస్త నార్మల్కి వచ్చేస్తుంది. బర్నింగ్ ఇవన్నీ పోయాయి. ఇంచేత మనం చెప్పుకున్నాం కదా క్యాన్సరిస్ ఏ రకంగా పనిచేస్తుందో, ఆర్సెనిక్ ఆల్బమ్ ఏ రకంగా పనిచేస్తుందో, సూజి ఏ రకంగా పనిచేస్తుందో, మెడోరినం ఏ రకంగా పనిచేస్తుందో, అదే రకంగా మనం పైరోజనం కూడా చాలా అద్భుతమైనటువంటి మందు అనమాట. అందువల్ల పైరోజనం కూడా యూరినరీ ఇన్ఫెక్షన్లో ఈ లక్షణాలు కనుక కనిపించినట్లయితే మనం వేయించాలి. ఇకపోతే క్యాన్సరిస్లోకి వచ్చేసరికి ఏంటంటే దేర్ ఆర్ సెక్సువల్ థాట్స్. వీడికి కామవాంఛ ఎక్కువ ఉంటుంది. వీడి క్యాన్సరిస్ వాడికి ఎలా ఉంటుందంటే కామవాంఛ ఎక్కువ ఉంటుంది. సెక్సువల్లీ ఫ్రెంజీ అనమాట. అంటే అంత విపరీతంగా వీడు ఏంటంటే ఉన్మాది టైప్లో ఉంటాడనమాట. సెక్సువల్గా ఉన్మాదిలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. నాకు అనిపిస్తూ ఉంటుంది, మనకి బయట రోజు పేపర్లో చదువుతూ ఉంటాం. పేపర్లో చదివినప్పుడు కొంతమంది పాపం చిన్నపిల్లల్ని వాళ్ళని ఇబ్బంది పెట్టడం, కొద్దిమంది ఏమో కొద్దిగా వాళ్ళకి ఏ రకంగానూ పరిచయం లేని వాళ్ళని, లేకపోతే రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళు ఈ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఈ రకమైన నేచర్ నాకు క్యాన్సరిస్లో ఉందనిపిస్తుంది అనమాట. అంటే అటువంటి వాళ్ళు క్యాన్సరిస్లోకి వస్తారమ్మో. మన దగ్గరికి ఎప్పుడన్నా మందుకు వచ్చినప్పుడు అటువంటి వాళ్ళకి క్యాన్సరిస్ వేసినట్లయితే ఆ టెండెన్సీ తగ్గుద్దామో అని అనిపిస్తుంది. ఎందుకంటే వీడికి మనిషేమో వైలెంట్, ఎందుకంటే వైలెంట్ ఉంటే తప్ప అలాంటి తప్పుడు పనులు చేయలేడు. రెండోది ఏంటి, మైండ్ అంతా సెక్సువల్ థాట్స్. అవి కూడా ఎలా ఉంటాడు, మనిషి కాస్త ఉన్మాదిలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఈ లక్షణాలన్నీ పోలిస్తే మనకి ఆ బయట ఈ అకృత్యాలు చేసేవాడికి అవే లక్షణాలు కనిపిస్తూ ఉంటాయండి. అందువల్ల వాడి ఉద్దేశం ఎప్పుడు కూడా మనసులో సెక్సువల్ థాట్స్ ఉంటా ఉంటాయి. వాటిని ఫుల్ఫిల్ చేయడం కోసం ఏం చేస్తాడు ఏంటంటే ఆ రకంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అందువల్ల ఈ రకమైనటువంటి కామ ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి క్యాన్సరిస్ అద్భుతంగా పనిచేస్తుందని నా యొక్క అనుకుంటున్నాను, నా యొక్క ఉద్దేశం అనమాట. సెక్సువల్లీ ఫ్రెంజీ అనమాట, చాలా ఉన్మాదులా బిహేవ్ చేస్తూ ఉంటాడు. పెనిస్ ఇస్ ఇన్ఫ్లేమ్డ్ అండ్ సోర్. వీళ్ళలో ఈ జెంట్స్లో ఏమవుతుందంటే యూరిన్ పోసుకునేది కాస్త బాగా వాపు వచ్చేసి బాగా నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. ఇన్సోలెన్స్ ఏంటంటే అహంకారం ఉంటుంది. అంటే ప్లాటినం వల్ల చాలా గర్వంగా ఉంటాడు అనమాట వీడు కూడా. అలాగే బ్లాస్ఫెమీ అంటే వీళ్ళు దైవదూషణ కనిపిస్తుంది అనమాట. దైవదూషణ అంటే స్కోల్డింగ్ ది గాడ్ అనమాట. దేవుడు అనుభూతులై లెక్కలేంతనం, కామెంట్ చేయటం, లేకపోతే ఏదో తప్పుడుగా మాట్లాడటం, లేదో తిట్టడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాడు అన్నమాట. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మనకి ఈ రకమైనటువంటి ఎప్పుడైతే ఈ తప్పుడు భావాల్లో ఉన్నాడో ఆటోమేటిక్గా ఆ రెండో స్పిరిట్ వీళ్ళకి వచ్చేస్తుంది. అంటే
మనం చెప్పుకున్నాం కదా, ఉన్మాది లక్షణాలు కనిపిస్తున్నాయి. అందువల్ల పాప్డీస్ పోయిందనమాట. దానివల్ల ఏమవుతుందంటే క్యాన్సరస్ వాడు ఇలాంటి అకృత్యాలకి ప్రయత్నం చేస్తూ ఉంటాడన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి ఈ డైమెన్షన్ కాస్త. అంటే మనం క్యాన్సరస్ అనుభూతులకు ఇప్పుడు దాకా మనం కాళ్ళు గాయాలనే దాంట్లో ఉండిపోయాం, కానీ ఇన్ని డైమెన్షన్స్ ఉన్నాయి చెప్తున్నాడు చూడండి. రెస్ట్లెస్నెస్ ఎండింగ్ ఇన్ రేజ్ మనం చెప్పుకున్నాం కదా, రెస్ట్లెస్నెస్ అస్థిమితం అనమాట. అది కాక పిచ్చి కోపంలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఎవడ మీద కోపం వస్తాడు, వెంబడించి వాడిని ఇబ్బంది పెట్టేస్తాడు, వెంబడించి వాడిని పట్టుకుంటాడు అనమాట. అది ఆ టాస్క్ పూర్తయ్యేదాకా వీడు ఎక్కడ కూడా కోపం తగ్గదు. అదని రేజ్ అని చెప్పాడు. రెస్ట్లెస్నెస్ ఇంటర్మింగిల్డ్ విత్ ఎమరస్ ఫ్రెంజీ. రెస్ట్లెస్ అంటే భయంకరంగా, అంటే విపరీతంగా వాడు ఏం చేస్తాడంటే అస్థిమితంగా ఉంటాడు. అంచేత చూడండి, ఈ టైప్ ఆఫ్ పీపుల్ ఒక ఇంటి పట్టున ఉండరు. అలా రోడ్డు మీదకి వెళ్తారు, సినిమాల్లోకి వెళ్తారు, హోటల్స్కి వెళ్తారు, లేదా ఫ్రెండ్స్తో కలిపి అలా బీచ్కి వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఊరి మీద అలాగే తిరుగుతూ ఉంటారు. తిరగడంతో పాటు ఇది ఎమరస్ అంటే కామవాంఛ కలిగినటువంటి ఉన్మాదులు అనమాట. ఎప్పుడైతే ఆ మనసులో కామవాంఛ ఎప్పుడు ఎక్కువ ఉందో వాళ్ళు ఏంటంటే వాళ్ళ మీద, ఆ లేడీస్ మీద, స్త్రీల మీద దృష్టి పెట్టి వాళ్ళతో అలాగే వాళ్ళు వెళ్ళే ప్రదేశాలు అలా తిరుగుతూ ఉంటారు అనమాట. మనకి ఇవన్నీ చూస్తూ ఉంటే మెంటల్ సిమ్టమ్స్ అన్ని కూడా మనకి ఏం కనిపిస్తుంది, ఇలాగ మనకి అకృత్యాలు చేసే వాళ్ళకి క్యాన్సరస్ మనస్తత్వం ఉందని అనిపిస్తుంది. వైలెంట్ డెలీరియం స్టేట్ ఇన్ ఇంటర్మింగిల్డ్ విత్ సెక్సువల్ ఐడియాస్ అంట. వీడు డెలీరియంలోకి వెళ్ళిపోయినట్లయితే, డెలీరియం అంటే కొద్దిగా మనం చెప్తాం కదా, అందులోకి వెళ్ళినట్లయితే దాంతోపాటు వాడికి ఆలోచనలు కానీ మాటలు కానీ ఏమొస్తూ ఉంటాయి, ఆ భ్రాంతులు ఏమవుతుందంటే వీడికి సెక్సువల్ ఐడియాస్ వచ్చాయి. అక్కడ కూడా వీడికి సెక్సువల్ ఐడియాసే. అలాగే మాటలు కూడా సెక్సువల్ సంబంధించిన మాటలు, బూతు మాటలు అవి ఇవి మాట్లాడుతూ ఉంటాడు. ఈ సెట్ ఆఫ్ సిమ్టమ్స్ అన్ని కూడా క్యాన్సరస్లో మనకి ఏంటంటే, మనకి ఒక రకమైనటువంటి ఉన్మాది, కామంతో కూడినటువంటి ఉన్మాది ఏ రకంగా బిహేవ్ చేస్తున్నాడో ఆ రకమైనటువంటి బిహేవియర్ అంతా కూడా మనకి క్యాన్సరస్లో ఉండి, ఇలాంటి పేషెంట్స్ ఎప్పుడన్నా మీ దగ్గరికి వచ్చినప్పుడు, నేను ఇంకా ఈ డైమెన్షన్ని నాకు బుర్రకు ఎక్కలేదు కాబట్టి ఈవేళ ఎక్కింది మీకు చెప్పడం కోసం నేను కూడా చూస్తే నాకు ఇవన్నీ కనిపిస్తే నాకు ఏముందంటే, మన రోజు నేను న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు ఇవే కేసులు కనిపిస్తూ ఉంటాయి. పేరెంట్స్ తీసుకొస్తూ ఉంటారు పిల్లల్ని, మా వాడు చదవట్లేదండి, ఊరి మీద తిరుగుతున్నాడండి, గాంజాయి తీసుకుంటున్నాడండి, లేదా మరొకటి అని చెప్తాను. అలాంటి వాడు కనుక ఈ లక్షణాలు సరిపోతే ఒక డోసు కనుక 5 పవర్లో డోసు వేస్తాయి, ఒక 10 50 డోసు వేస్తాయి, వాటిలో కనీసం సమాజానికి ఇబ్బంది కలగకుండా ఉన్నటువంటి అవకాశాన్ని మనం కల్పించిన వాళ్ళు అవుతాం అన్నమాట. నెక్స్ట్ ఇంకో కేసు అనమాట, హెర్పిస్ అనమాట. ఏ మేల్ పేషెంట్ ఏజ్ 45 years came to us with severe blisters on chest and to axilla and region on the back. ఒక ఆయనకి 40 సంవత్సరాలు, ఛాతి మీద చిన్న బొబ్బల్లా వచ్చేసాయి అనమాట, నీళ్ళతో నిండినట్టు వెసికిల్స్ అనమాట. వాళ్ళు కాస్త చంకలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి కాస్త వీప్ మీదకి వెళ్ళిపోయాయి. మన తెలుగులో దీన్ని ఏం చెప్తామంటే జంజీవం సర్ప్ అని చెప్తారు. సర్ప్ కూడా ఏమవుతుందంటే, ఓ నెర కోర్స్ ఎలా ఉంటుందో అలా వస్తుంది అనమాట. అంచేత మనం ఏం చెప్తాం, సర్ప్ అని చెప్తాం తెలుగులో. దీన్ని ఆ రకమైనటువంటి నేచర్ ఉన్నట్టయితే జంజీవం సర్ప్ అని చెప్తారు. అంటే మనకి జంజం వేసుకుంటే ఏ రకంగా వస్తుందో ఇక్కడ నుంచి ఇలాగా అదే డైమెన్షన్లో అది వెళ్తుంది అనమాట. జంజమ్స్ ఇది ఆ కేసు ఏది. ఇట్ ఈస్ డయాగ్నోజ్డ్ అంటే హెర్పిస్, మనం హెర్పిస్ అని చెప్తాం సర్ప్ అనమాట. బ్లిస్టర్స్ ఆర్ ఫిల్డ్ విత్ వాటర్, అంతా నీటితో నిండిపోయినట్టు బొబ్బలుగా బాడీ మీద ఎక్కడా లేవు, ఒక లైన్ కోర్స్ మాదిరిగా వెళ్ళాయి. సివియర్ బర్నింగ్ విత్ పెయిన్, విపరీతంగా మంట వచ్చేస్తుంది. దాంతోపాటు బ్లిస్టర్స్, నీటి బొబ్బలు. రూస్టాక్స్ 30 few doses గివెన్ నో రిలీఫ్. ముందు ఏం చేశానంటే రూస్టాక్స్ 30 ఇచ్చాను. రూస్టాక్స్ 30 ఇస్తే ఏమీ తగ్గలేదు. సాధారణంగా సర్పులో రూస్టాక్స్ 30 ఇస్తే తగ్గిపోతుంది, కానీ ఇక్కడ తగ్గలేదు. తగ్గకపోతే ఎందుకు తగ్గలేదబ్బా అని అన్బేరబుల్ బర్నింగ్, విపరీతమైన మంట వచ్చేస్తుంది. ఆ మంట ఎలా ఉందంటే అగ్గి పెట్టేస్తే ఎలా మంట ఉందో ఆ మంట ఉంది. అందువల్ల విపరీతమైనటువంటి సఫరింగ్ అవుతుంది అనమాట. అప్పుడు క్యాన్సరస్ 31 డోసు ఇస్తే, పైగా అజాడ్రక్టిన్గా మొదటించులు రాసుకోమని ఇస్తే, ఒక వారం అయ్యేసరికి ఆ బ్లిస్టర్స్ అన్ని తగ్గిపోయి అణిగిపోయి అతను కాస్త నార్మల్కి వచ్చేసాడు. మీరు చాలా కేసెస్లో చూస్తూ ఉంటారు, ఈ సర్పుకి అన్బేరబుల్ బర్నింగ్ ఉంటుంది. అన్బేరబుల్ అంటే ఎక్కడ తట్టుకోవాలి, వాడు గంధం వేసేస్తారు, దాంట్లో కర్పూరం కలిపేస్తారు, దాన్ని రాసేస్తుంటారు, తగ్గదు. చాలా మంది ఏం చేస్తారంటే రూస్టాక్స్, ఆర్సెనిక్ ఇలాంటి మందులు ఇస్తారు. కానీ ఇలాంటి కేసెస్లో బర్నింగ్ కనుక తీవ్రత బాగా తీవ్రంగా ఉన్నట్లయితే మీరు ఏం చేస్తారంటే క్యాన్సరస్ వేయండి. క్యాన్సరస్ వేయగానే చాలా అద్భుతంగా ఇది కాస్త మీకు తగ్గిపోతుంది అనమాట. అంత గొప్ప డైమెన్షన్ అనమాట. నెక్స్ట్ ఇంకొక యూరినరీ ఇన్ఫెక్షన్ కేసు చెప్తాను. ఒక ఆవిడకి 50 సంవత్సరాలు, సివియర్గా యూరినరీ ఇన్ఫెక్షన్ ఉందన్నమాట. యూరినరీ ఎన్నాళ్ళ నుంచి ఉందంటే 10 సంవత్సరాలు బట్టి ఉంది పాపం ఆవిడకి. ఆవిడ చాలా మందులు వాడుతుంది, వాడినప్పుడు అలా తగ్గుతుంది, మళ్ళా వచ్చేస్తుంది. పాపం మనిషి కూడా బాగా చిక్కిపోయినట్టు అయిపోయి బాగా ఇబ్బందులు పడుతుంది అనమాట. ఆవిడకి ఎప్పుడు యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చినా
టెస్ట్ చేస్తే దాని నిండా పస్ సెల్స్ ఆవిడకి. దాంతోపాటు నీరుడు పోసుకుంటూ విపరీతంగా మంట వచ్చేస్తాం. ఆవిడకి క్యాంథారిస్ 30 వేస్తాం, నో రిలీఫ్. తర్వాత కొన్ని డోసులు పడిన తర్వాత 200 వేసాం, నో రిలీఫ్, ఏమీ తగ్గలేదు. తగ్గకపోతే మరలా ఏమనిపించింది, క్యాంథారిస్కి క్రానిక్ నాట్రమూర్ కదా, పోనీ తగ్గి మరలా వచ్చి అది కనుక కంట్రోల్ హోల్డ్ చేయకపోతే నాట్రమూర్ వేస్తాం, డైరెక్ట్గా నాట్రమూర్ డోస్ వేసి చూద్దాం నాట్రమూర్ అయితే అది కూడా పనిచేయలేదు. అప్పుడు హస్బెండ్ చూస్తే కొద్దిగా టిపికల్గా అనిపిస్తున్నాడు అనమాట. అంటే కొద్దిగా రఫ్గా ఉన్నాడు హస్బెండ్. ఆయన యొక్క డ్రెస్ స్టైల్ కానీ ఆయన యొక్క హెయిర్ స్టైల్ కానీ రఫ్గా ఉన్నాడు. రఫ్గా ఉంటే నేను ఆవిడ బయట కూర్చోమని చెప్పి ఈయన పిలిచి అడిగాను అనమాట, ఏమండి మీకు ఏమన్నా వయసులో ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ ఏమన్నా బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయని అడిగితే అతను ఏం చెప్పాడంటే, నాకు అంతకుముందు ఈ సెక్సువల్ సంబంధించినటువంటి కంప్లైంట్ వచ్చిందండి, దాన్ని ఇంజెక్షన్స్ అవి చేయించుకుని నేను తగ్గించుకున్నానని చెప్పాడు. ఆ ఒక్క సిమ్టమ్స్ని ఆధారంగా చేసుకుని, అంటే ఏమైంది, దీనిలో సపరేషన్ ఆఫ్ సెక్సువల్ డిసీజెస్ ఉన్నాయి, అవి కాస్త భారీగా అంటుకున్నాయి. అందువల్ల ఏం చేశానంటే మెడ్యూర్ను 200 వేసాను. మెడ్యూర్ను 200 వేస్తే మెడ్యూర్నులో అలాంటి లక్షణాలు అన్నీ తగ్గుతాయి. అంటే సెక్సువల్ ట్రాన్స్మిషన్ డిసీజెస్ అన్ని కూడా మెడ్యూర్ను సిగ్నల్తో తగ్గుతూ ఉంటాయి. మెడ్యూర్నులో మంట ఉంటుంది. యూరినరీ ఇన్ఫెక్షన్ నెంబర్ 1 మందు మెడ్యూర్ను, బాగా గుర్తుపెట్టుకోండి. మెడ్యూర్ను 200 వేసిన తర్వాత చాలా బెటర్మెంట్ వచ్చింది. ఆ తర్వాత ఏం చేసామంటే మనం కొన్నాళ్ళు పోయిన తర్వాత మెడ్యూర్ను 10 ఒక డోస్ వేస్తాం. 10 వేస్తే అక్కడితో పూర్తిగా తగ్గిపోయింది అనమాట. అంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్లో కొన్ని సందర్భాల్లో ఇలాంటి సెక్సువల్ ట్రాన్స్మిషన్ వల్ల కనుక వచ్చి మన క్యాంథరిస్ లక్షణాలు, అంటే అక్కడ క్యాంథరిస్లో అంత హైయెస్ట్ బర్నింగ్ ఉంటుంది కానీ అక్కడ అంత బర్నింగ్ లేదు. చూసాను, అది కూడా ఇప్పుడు చెప్తున్నాను మీకు. ఓ మోడరేట్గా బర్నింగ్, అంటే బ్యారబుల్గా బర్నింగ్ ఉంటే క్యాంథరిస్ తగ్గిపోద్ది కానీ షూర్ కాదు. కానీ ఇక్కడ ఏమైంది, అంత అన్బేరబుల్ బర్నింగ్ కాదు, కానీ మెడ్యూర్ను వేస్తే అద్భుతంగా తగ్గింది అనమాట. అదొకటి. నెక్స్ట్, ఇన్ సమ్ ఇన్స్టెన్సెస్ he deliriously sings lewd songs and prettily on human genitals, urine and feces. వీడు ఏంటంటే క్యాంథరిస్లో ఉన్నటువంటి గొప్ప భావన ఏంటంటే వీడు ఏదో పిచ్చి ప్రాణాలను పేలుతూ ఉంటాడు, దాంట్లో బూతు పాటలు పాడుతూ ఉంటాడు. మనం చెప్పుకున్నాం కదా, బూతు పాటలు పాడుతూ ఉంటాడు. ఎప్పుడు వాడు నోటంటే మాటలు వస్తున్నా సరే ఈ సెక్సువల్ ఆర్గాన్స్ గురించే మాట్లాడుతూ ఉంటాడు. ఆ బూతులన్నీ కూడా దాని చుట్టూరే తిరుగుతారు. అలాగే యూరిన్ సంబంధించినటువంటి లేకపోతే మోషన్ సంబంధించిన వాటి మీద ఎక్కువ వీడు అసభ్యకరమైనటువంటి బిహేవియర్, అసభ్యకరమైనటువంటి పాటలు, అసభ్యకరమైనటువంటి ప్రవర్తన, వాటి గురించి నిరంతరం మాట్లాడుకోవడం అనేది మనకి క్యాంథరిస్లో ఉంటుంది. గొప్ప లక్షణాలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హెడ్లోకి వద్దాం. దీంట్లో విపరీతమైనటువంటి మంట ఉండి హెడేక్ ఏది స్టాప్డ్ విత్ నైట్, ఏదో కత్తితో పొడిచినట్టు ఉంటుంది అనమాట తలనొప్పి కాస్త. అలాగే తలలో మంట వచ్చేస్తూ ఉంటుంది, థ్రాబింగ్ ఏదో గుద్దేసినట్టు ఉంటుంది, స్టాబింగ్ ఏదో పొడి చేసినట్టు ఉంటుంది, అన్కాన్షియస్ అండ్ డెలీరియం ఇన్ మెంటల్ స్టేట్. అంత తలనొప్పి తట్టుకోలేక అన్కాన్షియస్ అయిపోతూ ఉంటాడు. కానీ ఒక లక్షణం మాత్రం మనం చెప్పుకోవచ్చు, అన్బేరబుల్ బర్నింగ్ కనుక ఏ కంప్లైంట్స్లో ఉన్నప్పుడు కూడా వీ సస్పెక్ట్ ది క్యాంథరిస్. అలాగే కళ్ళలోకి వద్దాం. ఎరిసిప్లస్ అండ్ ఫేస్ విత్ బ్లస్టర్స్ బర్నింగ్ విత్ పెయిన్ అండ్ గ్యాంగ్రీనస్ టెండెన్సీ. కొంతమందికి ముఖం మీద కానీ కళ్ళ చుట్టూరు కానీ ముక్కు మీద కానీ ఏమవుతాయంటే చిన్న చిన్న నీటి బొబ్బల్లా వస్తూ ఉంటాయి. చూస్తుండగానే కుళ్ళైపోతూ ఉంటాయి, విపరీతమైన మంట వచ్చేస్తూ ఉంటుంది. అన్బేరబుల్ బర్నింగ్ వచ్చేస్తూ ఉన్నట్లయితే మీరు క్యాంథరిస్ 30 క్యాంథరిస్ 30 వేస్తే ఆ బ్లషర్స్ తగ్గిపోతే, పుండు తగ్గిపోద్ది, అది కాస్త డికంపోజ్ అవ్వడం కూడా తగ్గిపోతుంది అన్నమాట. నెక్స్ట్, మనం ఒక యూరినరీ ఇన్ఫెక్షన్ కేసు చెప్తున్నాను చూడండి. ఏ ఫిమేల్ పేషెంట్ కేమ్ విత్ ఫ్రీక్వెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్, మైగ్రేన్ అండ్ హెయిర్ ఫాలింగ్. ఈ లక్షణాలు కూడా గట్టిగానే చెప్తుంది. మెయిన్ సఫరింగ్ ఈజ్ ది యూరినరీ ఇన్ఫెక్షన్. ఆవిడ ఏంటంటే ఏజ్ ఎంత అన్నది గుర్తు రావట్లేదు కానీ ఏజ్ నియర్లీ 40 ఉంటాయి కాబట్టి ఏజ్ 40 years. ఇవన్నీ కేసులు మీకు ఎలా చెప్తానంటే, నేను మీకు అడగచ్చు మీరు ఈ కేసులు ఎలా గుర్తుంటాయని అడిగితే, నేను రోజు ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు పక్కన డైరీ పెట్టుకుంటాను. పక్కన డైరీ పెట్టుకుంటాను. ఏదైనా ఒక కేసు తగ్గినప్పుడు ఏం చేస్తానంటే నేను ఆ డైరీలో ఆ కేసు రాసేస్తాను, షార్ట్కట్లో రాసుకుంటాను. ఇంటికి వచ్చిన తర్వాత ఒక ఎయిర్ కాపీ రాస్తాను. అందువల్ల నా దగ్గర ఇంత లాంగ్ పుస్తకాలు 2 ఉన్నాయన్నమాట. నేను ఇన్ని సంవత్సరాలు బట్టి ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ ప్రాక్టీస్లో ఏదన్నా ఒక డ్రగ్తో లేకపోతే ఒక అనుకోని డ్రగ్తో ఆ కేసు తగ్గితే ఆ కేసు గురించి ఆ డ్రగ్లో మెడికలే లేదు, అలాంటివన్నీ నోట్ చేసుకుంటాను అనమాట. కొన్ని బాగా తగ్గిన కేసులు నోట్ చేసుకుంటాను. ముందు ప్రాక్టీస్లో మరి ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి దాని గురించి క్లుప్తంగా రాసుకుంటాను. ఇంటికి వచ్చిన తర్వాత ఆ కేసు గుర్తుంటుంది కాబట్టి దాని గురించి డీటెయిల్డ్గా రాసుకుని దాన్ని బాగా పొందుపరుస్తాను. అలాంటి కేసెస్ నేను ఇలా చదువుకుంటున్నప్పుడు మీకు డ్రగ్ ఏదైనా ఉంటే దానికోసం తీసి
మీకు ఇస్తాను. అందువల్ల ఏంటంటే ఇక్కడ మైగ్రేన్ ఉంది, హెయిర్ ఫాలింగ్ ఉంది, యూరినరీ ఇన్ఫెక్షన్ ఉంది. ఆవిడ మెయిన్ వచ్చింది ఏంటంటే యూరినరీ ఇన్ఫెక్షన్ కోసం అనమాట. ఆవిడకి విపరీతంగా మంట వస్తుంది. దాంతోపాటు ఏంటంటే చాలా ఇన్కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. ఆవిడ క్యాంథారిస్ 30 వేసాం కానీ ఏం తగ్గలేదు. తగ్గకపోతే అప్పుడు ఏం చేశానంటే నేను చూజా 200 ఇచ్చాను. చూజా 200 ఇస్తే ఒక 15 రోజుల్లో అది నార్మల్కి వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోండి, చూజా అనేది చాలా సందర్భాల్లో చెప్పాను. చూజా అనేది యూరినరీ ఇన్ఫెక్షన్లో చాలా అద్భుతమైనటువంటి మందు. ఏ మందుతోనూ కూడా తగ్గకపోతే చూజేస్తే తగ్గింది. చూజా ఏంటంటే యాంటీసైకోటిక్ డ్రగ్. పేషెంట్లో నువ్వు మెడోర్న్ వేయాలన్నా సిఫిలిన్ అయినా వాడు ఏం లక్షణాలు ఏం చెప్పడు, వాడికి ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్ చెప్పడు, వాడు మిస్చీఫ్ చెప్పడు, వాడి యొక్క ఇల్లీగల్ కంటెంట్ చెప్పడు. అడగడానికి మనకే ఇబ్బంది, వాడు చెప్పడానికి సంకోచిస్తాడు. అంటే వాడి ఉద్దేశం అంటే డాక్టర్కి దీంతో పని ఏముందన్న టైప్లో వాడు ఉంటాడనమాట. అందువల్ల ఏంటంటే ఈ చూజా వాడి గ్రేట్ సైకోటిక్ డ్రగ్ కాబట్టి చూజా కాన్షియస్ మీరు ఈజీగా పట్టుకోవచ్చు. అందువల్ల ఏంటంటే ఏదన్నా కేసు యూరినరీ ఇన్ఫెక్షన్ కేసు మిగతా మందులు కనుక హోల్డ్ చేయకపోతే చూజా వేస్తే కొన్ని వందలాది వేలాది లక్షలాది కేసులు తగ్గిపోతాయి అన్నమాట. నెక్స్ట్ మీకు ఒక కొద్దిగా దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనమాట. డ్రగ్స్ ఫర్ యూరినరీ ఇన్ఫెక్షన్. యూరినరీ ఇన్ఫెక్షన్లో మీకు ఇండికేటివ్ మందుల్లో ఒక లిస్ట్ ఇచ్చాను. వాటిల్లో ముఖ్యంగా ఏంటంటే మనకి క్యాంథారిస్ 1, చూజా 1, మెడోర్నిమ్ 1, పైరోజనం 1, ఆర్సెనిక్ ఆల్బమ్ 1. పైరోజనం 1, ఆర్సెనిక్ ఆల్బమ్ 1. ఆర్సెనిక్ ఆల్బమ్ కేసు నెక్స్ట్ ఉంది, అది కూడా చెప్పేస్తాను. చెప్తే మీకు క్యాంథారిస్ కేసులు చెప్పాను, చూజా కేసులు చెప్పాను, మెడోర్నిమ్ కేసులు చెప్పాను, పైరోజనం కేసులు చెప్పాను, ఆర్సెనిక్ ఆల్బమ్ కూడా చెప్పబోతున్నాను. అలాగే మదర్ టించర్ సైడ్ ఏంటంటే సరస్వరల మదర్ టించర్. అందువల్ల యూరిన్ ఇన్ఫెక్షన్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఎక్కువ మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే ఈ డ్రగ్స్ ఇప్పుడు కూడా లిస్ట్ గుర్తుపెట్టుకోవాలి. బర్న్స్లో కూడా ఒక లిస్ట్ ఇచ్చాను మీకు, అలాగే యూరినరీ ఇన్ఫెక్షన్స్లో ఒక లిస్ట్ ఇచ్చాను. మెంటల్ సిమ్టమ్స్ అన్నీ కూడా ఒక ప్రేమోన్మాద ఏ రకంగా ఉంటాడో పిచ్చోడు, ఆ పిచ్చోడు తాలూకు బిహేవియర్ అంతా కూడా మీకు కళ్ళ కట్టినట్టు మనకి కంటికారు చూపించడం జరిగింది అనమాట. అంచేత అలాంటి వ్యక్తులు మీ దగ్గరికి ఎప్పుడన్నా తారసపడినప్పుడు మందు కోసం వచ్చినప్పుడు మీరు ఆ మందు కనుక హై పవర్లో కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి కానీ ఇచ్చినట్లయితే వాళ్ళు ఆ బిహేవియర్ ప్యాటర్న్ గట్రా 70% మనకు మారడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కేస్ ఆఫ్ యూరినరీ ఇన్ఫెక్షన్. కేస్ ఆఫ్ యూరినరీ ఇన్ఫెక్షన్ ఇది ఏంటంటే ఆర్సెనిక్ ఆల్బమ్తో తగ్గినటువంటి కేసు అనమాట. ఓ ఫిమేల్ పేషెంట్కి 40 సంవత్సరాలు, ఆవిడకి ఏంటంటే యూరినరీ ఇన్ఫెక్షన్తో పాటు చలి, జ్వరం, కుదుకొచ్చేస్తుంది, ద్రష్టి, విపరీతంగా దాహం. చూసుకోండి, పైరోజనానికి ఆర్సెనిక్ ఆల్బమ్ 2 ఒకేలా ఉంటాయి డ్రగ్స్. పైరోజనంలో మీరు కాస్త ఈ పల్స్ టెంపరేచర్ని బట్టి డ్రగ్ మారుతుంది. ఈ రకమైనటువంటి ఆ పల్స్ టెంపరేచర్కి కోఆర్డినేషన్ తేడాగా లేకపోవడం అనేది మనకి ఆర్సెనిక్ ఆల్బమ్లో ఉంటుంది. అంచేత మనం ఆర్సెనిక్ ఆల్బమ్ కానీ 2 లక్షణాలు ఒకేలా ఉంటాయి, పైరోజనానికి ఆర్సెనిక్ ఆల్బమ్. కానీ ఆర్సెనిక్ ఆల్బమ్లో పిక్యులర్ మెంటల్ సెటప్, ఆ సెటప్ కూడా మనకి పైరోజనంలో ఉంటుంది. ఏది రెస్ట్లెస్నెస్, యాంగ్జైటీ, ఫీర్ ఆఫ్ డెత్, చచ్చిపోతానేమో అని భయం, ఇవన్నీ కూడా ఆర్సెనిక్ ఆల్బమ్లో చాలా ప్రాంప్ట్గా ఉంటాయి, పైరోజనంలో అంత ప్రాంప్ట్గా ఉండవు. ఇవిడికి ఏమైంది, యూరినరీ ఇన్ఫెక్షన్తో వచ్చింది, జ్వరం కూడా ఉంది, రస్ట్ విపరీతంగా దాహం వేసేస్తుంది. ఆ తర్వాత టెస్ట్ చేస్తే మనకు ప్లెంటీ ఆఫ్ పస్సెల్స్, విపరీతంగా పస్సెల్స్ ఉన్నాయండి. వాళ్ళు ఏం చేస్తారంటే యూరినరీ ఎగ్జామినేషన్ చేయించి పస్సెల్స్ ఉన్నట్లయితే మన కల్చర్గా అవన్నీ పంపిస్తారు. మీకు అంత అక్కర్లేదు, దీంతో బాగా తగ్గుతాయి అనమాట. మీరు మందు వేస్తే ఇమీడియట్గా కంట్రోల్లోకి వస్తుంది. షీ ఈజ్ వెరీ యాంగ్జియస్. చూడండి ఇక్కడ వెరీ యాంగ్జియస్ హెల్త్. ఆవిడ ఆరోగ్యం గురించి చాలా ఆతురత పడిపోతుంది. ఏమంటే ఏమవుతుందండి, నాకు పర్లేదంటారా, తగ్గుద్ది అంటారా, కిడ్నీలు ఏమన్నా పాడైపోతారంట, అలాంటి మాటలన్నీ కూడా మన ఆర్సెనిక్ ఆల్బమ్లో వింటాం. ఫీర్ అబౌట్ ది ఇన్ఫెక్షన్ అండ్ ఫీర్ ఆఫ్ డెత్, చనిపోతాననే భయం, రెస్ట్లెస్నెస్, డాక్టర్ గారిని చేతులు పడేసుకుంటాడు ఆర్సెనిక్ ఆల్బమ్, అయ్యా నన్ను ఏదో రకంగా బతికించాడు, మిమ్మల్ని నమ్ముకున్నాను అని ఎంతో ఆతురత పడిపోతాడనమాట. ఈ ఇండికేషన్స్ బట్టి ఆర్సెనిక్ ఆల్బమ్ 200 ఒక డోసు ఇచ్చాం. ఒక డోసు ఇస్తే 2 రోజుల ఫీవర్ కాస్త నార్మల్కి వచ్చేసింది. నార్మల్కి వచ్చేసి ఆ తర్వాత ఇన్ఫెక్షన్ కాస్త తగ్గిపోయింది. ఆర్సెనిక్ ఆల్బమ్ కూడా క్రానిక్ డ్రగ్ ఏంటంటే మనకి చూజా. ఏదన్నా కొన్ని కేసులు ఆర్సెనిక్ ఆల్బమ్తో తగ్గి అది మరలా అది హోల్డ్ చేయలేకపోతా ఉంటే చూజా వేస్తే తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు ఆర్సెనిక్ ఆల్బమ్తో తగ్గింది ఈ కేసు, మరలా కనుక ఎప్పుడన్నా వచ్చిందని మరలా వస్తే మరలా ఆర్సెనిక్ ఆల్బమ్ ఇండికేటర్తో డోస్ వేసి ఆడు బాగున్నప్పుడు ఒకసారి రమ్మని చెప్పప్పుడు కనుక చూజా 200 డోస్ ఇచ్చారనుకోండి, ఆవిడ యొక్క ఈ యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది పర్మనెంట్గా తగ్గిపోతుంది. అదొకటి. నెక్స్ట్ డిజైర్ స్టూల్ వైల్ యూరినేషన్, ఎవర్షన్ టు వాటర్ ఇన్ ది ఎవర్షన్ టు వాటర్ ఇన్ దైర్ మైండ్. డిజైర్ స్టూల్ వైల్, యూరిన్కి వెళ్ళినప్పుడల్లా మోషన్కి వెళ్ళాలని అనిపిస్తుంది. రెండోది మనం చెప్తున్నాడు కదా క్యాంథారిస్లో ఏంటంటే వీడికి నీళ్లు తాగడం మీద
కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి. నీళ్ళు తాగడం మానేస్తే మనిషి మరి డేల్ అయిపోతాడు కదా. కాన్స్టెంట్ టెనిస్మస్, ఆ యూరిన్ వెళ్ళే దారిలో అత్తమాను ఏదో సంథింగ్ లాగి పెట్టేసినట్టు నొప్పిగా ఉండి అత్తమాను యూరిన్కి వెళ్ళాలనిపించడం అనేది క్యాంథరిస్ లో ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ది మోర్ డైమెన్షన్స్ ఇన్ ది క్యాంథరిస్ డ్రగ్. మనకు తెలిసిన డైమెన్షన్ అలా మనకి తెలిసిందల్లా ఏంటంటే దీన్ని కాలిన గాయాల్లో వేస్తాము, యూరిన్ ఇన్ఫెక్షన్లో వేస్తామనే విషయం తెలిసింది. చాలా పెక్యులర్ మెంటల్ సింప్టమ్ చెప్పుకున్నాం. అంతేకాకుండా అది మిగతా విషయాల్లో ఏ రకంగా మనకు ఉపయోగపడుతుంది అనేది ఆ సరుకు గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. అందువల్ల చికెన్ బాక్స్ లో కూడా ఇది పడుతుందని చెప్పుకోవడం జరిగింది. ఆ రకంగా ఏంటంటే దీని డైమెన్షన్ చాలా ఉంటాయి. అందువల్ల ఇది కూడా ఒక గొప్ప అద్భుతమైనటువంటి డ్రగ్.